This conference will now be recorded. So in our yesterday's class, we're understanding like what is PEGA and what PEGA can do. అంతే కదా. సో ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్లోనే ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ని మెయిన్గా డెవలప్ చేస్తూ ఉంటాం యూజింగ్ PEGA. ఓకే, సో కన్సిడర్ ఈరోజు మీరు ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యారు అనుకోండి. సో మేబీ సో అండ్ సో కంపెనీలో జాయిన్ అయ్యారు. సో సిటిఎస్ కంపెనీలో జాయిన్ అయితే సో దెన్ ఏం జరుగుతుంది? సో యూ ఆర్ సపోజ్ టు బి అసైన్డ్ ఫర్ సో అండ్ సో క్లయింట్. సో మేబీ సిటీ క్లయింట్కి అసైన్ అయ్యారు అనుకుందాం. సో ఈ సిటీ క్లయింట్కి రిలేటెడ్గా ఉన్న పెగా ప్రాజెక్ట్స్ మొత్తం మీరే డెవలప్ చేయాలి. మేబీ సిటీ క్లయింట్కి 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. మేబీ లోన్స్ అనే ఒక ప్రాజెక్ట్, ఓకే, అండ్ మేబీ సంథింగ్ లైక్ క్రెడిట్ కార్డ్ అనే ఒక ప్రాజెక్ట్, అండ్ మేబీ సేవింగ్స్ అకౌంట్స్, ఇలా అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ వెళ్తే, స్టేట్ బ్యాంక్ ఏదో ఒక బ్యాంక్ వెళ్తే అక్కడ మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో కౌంటర్ 1లో లోన్స్ ఎంప్లాయీ ఉంటాడు, సెకండ్ కౌంటర్లో మేబీ క్రెడిట్ కార్డ్స్ డీల్ చేస్తూ ఉంటారు, థర్డ్ కౌంటర్లో క్యాషియర్ ఉంటారు, ఇలా డిఫరెంట్ ఉంటారు. సో ఆ రెస్పెక్ట్ అప్లికేషన్స్ మొత్తాన్ని మనం యాజ్ ఎ పెగా డెవలపర్ డిజైన్ చేస్తున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఇదంతా యాక్చువల్గా మీ క్లయింట్ వర్క్. మీరు సిటిఎస్ అనే కంపెనీలో జాయిన్ అయ్యి యాజ్ అన్ కాంట్రాక్టర్ ఫర్ ద క్లయింట్ మీరు డెవలప్ చేస్తున్నారు. సో ఈ క్లయింట్ దగ్గర నుంచి మీకు బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ మొత్తం వస్తాయి, అండ్ అకార్డింగ్ టు దట్ మీరు వన్ ఆఫ్టర్ అనదర్ డిజైన్ చేసుకోవాలి. కన్సిడర్ నేనే మీ మేనేజర్ అనుకోండి. సిటిఎస్లో మనం ఒక టీం అనుకుంటే నేనే మీ మేనేజర్ అనుకోండి. సో మిమ్మల్ని అంటే పర్సన్ నెంబర్ 1ని సో లోన్స్ అప్లికేషన్ మొత్తం మీరు వర్క్ చేయండి అని చెప్పారు. ముందుకు వచ్చేసాను, కనిపిస్తుందా? ఓకే, సో పర్సన్ నెంబర్ 1కి మేబీ లోన్స్ అప్లికేషన్ డిజైన్ చేయమని చెప్పామనుకోండి. సో లోన్స్ అప్లికేషన్ అంటే జనరల్గా ఏమేమి ఉంటాయి? ఇనిషియల్ నేనే బ్యాంక్ వెళ్ళి నాకు లోన్ కావాలి అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీ యూజ్ చేసే స్క్రీన్ కదా మనం డిజైన్ చేసేది. సో అతనికి స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 ఇలా చాలా ఉంటాయి కదా. స్క్రీన్ 1 అంటే నేను క్యూలో నుంచి అతనితో మాట్లాడుతున్నప్పుడు ప్లీజ్ గివ్ మీ యువర్ ఫస్ట్ నేమ్, ప్లీజ్ గివ్ మర్ లాస్ట్ నేమ్, టెల్ మీ యువర్ పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, ఇలా అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటారా? అంటే అతనికి రావాల్సిన స్క్రీన్ నెంబర్ 1 యాజ్ ఏ పెగా డెవలపర్ మీరు ఈరోజు డిజైన్ చేస్తే 1 year తర్వాత ఆయన యూజ్ చేసుకుంటారు, అంతే కదా. సో మేబీ స్క్రీన్ నెంబర్ 1 ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనుకోండి. సో రిజిస్ట్రేషన్ అంటే జనరల్గా ఏమేమి ఉంటాయి? మేబీ ఫస్ట్ నేమ్, అంతేనా? జనరల్గా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ కలెక్ట్ చేసుకుంటాము, జెండర్, ఓకే, ఇంకా మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఇలా ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకుంటాం. సో ఈ లోన్స్ అప్లికేషన్లో స్క్రీన్ నెంబర్ 1ని మీరు డిజైన్ చేశారు కన్సిడర్. సో ఈ స్క్రీన్ నెంబర్ 1 రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ మేనేజర్ ఏమంటున్నారంటే సో కెన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఆల్సో అన్నారు. సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో కూడా స్క్రీన్ నెంబర్ 1 ఏముంటుంది? జనరల్గా రిజిస్ట్రేషనేనా? సపోజ్ ఇప్పుడు నాకు సిటీ బ్యాంక్లో ఒక లోన్ ఈరోజు తీసుకున్నాను అనుకోండి, January 1st. సో ఈ డీటెయిల్స్ మొత్తం నేను ప్రొవైడ్ చేశానా వాళ్ళకి? ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకునే కదా నాకు లోన్ ఇస్తారు. ఆఫ్టర్ 3 months మేబీ నాకు సేమ్ బ్యాంక్లోని క్రెడిట్ కార్డ్ కావాలి అంటే సో మీ డేటా అంతా మా దగ్గర ఉంది, సో సింపుల్గా క్రెడిట్ కార్డ్ ఇచ్చేస్తామని ఏమైనా అంటారా? అన్నారు, అంతే కదా. స్టిల్ దే విల్ కలెక్ట్ ఆల్ ద డీటెయిల్స్ ఫ్రమ్ మీ. ఎందుకంటే నేను టుడే చెన్నైలో ఉండొచ్చు, టుమారో బెంగళూరులో ఉండొచ్చు కదా. అంటే ఎవ్రీ టైం ఈ క్లయింట్ వాళ్ళకి లేటెస్ట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ కావాలి. అవి ఆర్బీఐ రూల్స్, గవర్నమెంట్ రూల్స్ లాగా ఉంటాయి. లేటెస్ట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి సో మేబీ ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ పేజ్ ఉంటుందా? రిజిస్ట్రేషన్ పేజ్ అంటే ఫస్ట్ స్క్రీన్ ఏముంటుంది? ఫస్ట్ స్క్రీన్లో దే లాస్ట్ ఫర్ ఫస్ట్ నేమ్, సో ఇక్కడ లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్, జెండర్, ఈమెయిల్ ఐడి. అంటే మీరు ఇక్కడ ఏదైతే చేస్తారో సేమ్ అగైన్ ఇక్కడ కూడా అదే చేస్తారు. వన్స్ యు ఆర్ డన్ విత్ దిస్ స్క్రీన్ 1 డిజైన్, నెక్స్ట్ మీ మేనేజర్ ఏమంటున్నారంటే కెన్ యూ ప్లీజ్ డిజైన్ ద సేమ్ ఫర్ థర్డ్ అప్లికేషన్ ఆల్సో, సేవింగ్స్ అకౌంట్. సో ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్ళి సేవింగ్స్ అకౌంట్ కావాలి అన్నా కూడా సేమ్ డీటెయిల్స్ ఇవ్వాల్సిందే కదా. అంటే అగైన్ కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది కదా. ఆ స్క్రీన్ని యాజ్ ఏ పెగా డెవలపర్ మీరు చేయాల్సి వస్తే అగైన్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్, జెండర్ ఇవన్నీ చేస్తారు. సో దాని తర్వాత ఇంకొక అప్లికేషన్ ఉంటే దానిలో కూడా ఇవన్నీ చేసుకుంటూ వెళ్తారు. సో వన్స్ యు ఆర్ డన్ విత్ ఆల్ దీస్ థింగ్స్, దెన్ అట్ ద లాస్ట్ మీరు రియలైజ్ అయింది ఏంటి అంటే యూ హ్యావ్ డన్ సమ్ రిపీటెడ్ వర్క్. అంటే స్క్రీన్ నెంబర్ 1 అంటే ఈ అప్లికేషన్ నెంబర్ 1లో మీరు ఏదైతే చేశారో సేమ్ వర్క్ సెకండ్ దానిలో కూడా చేసినట్టేనా? సేమ్ థర్డ్, సేమ్ ఫోర్త్, సేమ్ ఫిఫ్త్, అంతే కదా.
అంటే యు ఆర్ ట్రైంగ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ రిపీటెడ్ వర్క్ బిట్వీన్ అప్లికేషన్స్. సో ఇప్పుడు ఇలా రిపీటెడ్ వర్క్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయకుండా ఇఫ్ ఐ కెన్ మెయింటైన్ దీస్ థింగ్స్ ఇన్ వన్ కామన్ లైబ్రరీ, సపోజ్ ఒక రీయూజబుల్ లైబ్రరీ ఉంది అనుకోండి. సో ఆ రీయూజబుల్ లైబ్రరీలో మేబీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ నాకు కావాల్సినవన్నీ క్రియేట్ చేసుకుంటాను. సో దీస్ థింగ్స్ నేను ఇక్కడ యూజ్ చేసుకుంటే నాకు అవుట్పుట్ వస్తుందా? మీరు ఇక్కడ క్రియేట్ చేసినా మీకు అవుట్పుట్ వస్తుంది, ఇక్కడ క్రియేట్ చేసినా మీకు అవుట్పుట్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ దాట్ ఈ డిజైన్ అయిపోయిన తర్వాత మేబీ మీ మేనేజర్ దీని మీద వర్క్ చేయండి అన్నప్పుడు, సో ఈ లైబ్రరీలో ఉన్న కామన్ థింగ్ అక్కడి నుంచి ఇక్కడ యూజ్ చేసుకుంటే సో మీకు అవుట్పుట్ వచ్చేపోయినట్టేనా? అండ్ ఇక్కడ నుంచి ఫ్రమ్ థర్డ్ అప్లికేషన్ మేబీ ఫోర్త్ అప్లికేషన్ ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ 2 years మీరు ఇంకొక కొత్త అప్లికేషన్ స్టార్ట్ చేద్దామన్నా ఇక్కడ ఉన్న డేటా అక్కడికి యూజ్ అయిపోతుంది కదా. ఓకే, ఇక్కడ యూజ్ అయిపోతుంది కదా. అంటే ఇఫ్ యూ కెన్ మెయింటైన్ వన్ లైబ్రరీ అండ్ క్రియేట్ ఆల్ ద రీయూజబుల్ థింగ్స్ దేర్, సో దానికి కనెక్టెడ్గా ఉన్న అప్లికేషన్స్లోకి ఈజీగా యూజ్ అవుతుందా లేదా? అంటే మీరు క్రియేషన్ ఓన్లీ 1 time చేసినట్టేనా? సో ఇక్కడ 1 time క్రియేట్ చేశారు, మేబీ 10 times యూజ్ చేసుకుంటున్నారు. సపోజ్ ఇది లేకపోతే 10 times క్రియేషన్ చేసుకోవాలా? సో ఏది బెస్ట్? రీయూజబిలిటీ ఉంటేనే బెస్ట్ కదా. అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు చేంజ్ ద డిజైన్, సో మన ఆర్గనైజేషన్కి సిటీ అనుకుంటే సో దానికి ఒక లైబ్రరీ ఇలా మెయింటైన్ చేసుకొని సో దాని కింద అప్లికేషన్ 1, మేబీ అప్లికేషన్ 2, మేబీ 3, మేబీ 4 ఇలా కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏమన్నా ఉన్నవి అవి ఎవ్రీవేర్ ఈక్వల్గా యూజ్ అవుతాయి. ట్రూ ఆర్ ఫాల్స్? కరెక్టేనా? సో వీఆర్ అండర్స్టాండింగ్ లైక్ లైబ్రరీ ఈజ్ సంథింగ్ వేర్ రీయూజబుల్ థింగ్స్ అని ఉంచుతున్నాం. టెక్నికల్గా దీన్ని ఏమంటామంటే వాట్ ఈస్ దట్? ఫ్రేమ్వర్క్ అంటాం. ఓకే, వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ లైక్ రీయూజబుల్ పార్ట్ దాన్ని ఫ్రేమ్వర్క్ అంటాం. అండ్ ఆల్ దీస్ అప్లికేషన్స్ దీన్ని ఏమంటామంటే ఇంప్లిమెంటేషన్స్ అంటాం. ఓకే, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అంటాం. సో అంటే మీ ఆర్గనైజేషన్లో 1 framework 4 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నట్టే కదా యాజ్ ఆఫ్ నో. ఎవ్రీథింగ్ మీరు ఫ్రేమ్వర్క్ అయినా ఇంప్లిమెంటేషన్ అయినా ఏదైనా అప్లికేషన్ అంటే 4 ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ ఉన్నట్టు 1 ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఉన్నట్టు. అంటే టోటల్ 5 అప్లికేషన్స్ అయినా టోటల్ 5 అప్లికేషన్స్ మీ డిజైన్ ఇలా ఉంటే టోటల్ 5 అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫ్రేమ్వర్క్ ఉండటం అనేది అడ్వాంటేజా డిసడ్వాంటేజా ప్రాజెక్ట్లో? అడ్వాంటేజ్. ఎందుకు అడ్వాంటేజ్? మేబీ మా ప్రాజెక్ట్ ఇలా ఉంది అనుకోండి, ఆర్ టుడే మనం అందరం కలిసి ఒక బ్యాంక్ స్టార్ట్ చేసాం అనుకుందాం. సో ఏబిసి అనే ఆర్గనైజేషన్ మన కంపెనీ పేరు. సో ఒక బ్యాంక్ స్టార్ట్ చేసాం. టుడే స్టార్టప్ కంపెనీ కాబట్టి ఓన్లీ లోన్స్ వరకే ఇస్తున్నాం. ఓకే, ఓన్లీ లోన్స్ అనేది ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్. సో లోన్స్ అనేది అంటే ఇంప్లిమెంటేషన్స్ అంటే ఏంటి? సో జనరల్గా ఎండ్ యూజర్స్ ఎవరైతే యూజ్ చేస్తారో, సపోజ్ ఇప్పుడు ఒక బ్యాంక్ వెళ్తే 4 employees ఉంటారు. సో 4 employees, ఫస్ట్ ఎంప్లాయీ క్రెడిట్ కార్డ్ మీద కూర్చుంటారు. కౌంటర్ నెంబర్ 1లో ఫస్ట్ ఎంప్లాయీ క్రెడిట్ కార్డ్, కౌంటర్ 2లో అతను లోన్స్ డీల్ చేస్తాడు, కౌంటర్ నెంబర్ 3లో మేబీ అకౌంట్స్, కౌంటర్ నెంబర్ 4లో క్యాషియర్. సో ఈ 4 అప్లికేషన్స్ అనేవి ఇంప్లిమెంటేషన్స్ అవుతాయా ఫ్రేమ్వర్క్స్ అవుతాయా? ఎండ్ యూజర్స్ యూజ్ చేసే అప్లికేషన్స్ ఏమవుతాయి? ఇంప్లిమెంటేషన్స్, అంతే కదా. సో ఈ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అన్ని స్మూత్గా రన్ అవ్వాలంటే అంటే బిట్వీన్ ఇంప్లిమెంటేషన్స్ ఏమన్నా కామన్గా ఉన్నవి రీయూజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మీకు కావాల్సింది ఏంటి? ఫ్రేమ్వర్క్. సో అంటే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఏం చేస్తుంది? దాని కింద ఉన్న ఇంప్లిమెంటేషన్స్ని రీయూజబుల్గా హెల్ప్ చేస్తుంది. అంతేగాని ఫ్రేమ్వర్క్లో ఎవరో లాగిన్ అయ్యి అక్కడ ఏవో చేస్తారని కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎండ్ యూజర్ ప్రాస్పెక్ట్. సో ఇప్పుడు సిటీ బ్యాంక్ వెళ్తే వాళ్ళ బ్యాంక్ వాళ్ళు 4 యూజ్ చేస్తున్నారంటే వాళ్ళ హోల్ ప్రాజెక్ట్లో 4 ఉన్నట్ట, అబోవ్ ఫ్రేమ్వర్క్స్ కూడా ఉన్నట్టే, బట్ వాళ్ళకి అవసరం లేదు. అది యాజ్ ఎ డెవలపర్ మీరేం చేస్తున్నారు? ఆ 4 అప్లికేషన్స్ని స్మూత్గా రన్ చేయించడం కోసం అబోవ్ ఫ్రేమ్వర్క్స్ చేస్తున్నారు, అంతే కదా. సో అంటే ఫ్రేమ్వర్క్ అనేది ఎండ్ యూజర్స్కి యూజ్ ఉండదు. ఎస్ ఆర్ నో? ఫ్రేమ్వర్క్స్ అనేది ఎండ్ యూజర్స్ యూజ్ చేయరు, వాళ్ళు యూజ్ చేసే ఇంప్లిమెంటేషన్స్ కోసం రీయూజబిలిటీ చేస్తాం. సో కన్సిడర్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఏంటి అంటే
మనం స్టార్ట్ చేసిన బ్యాంక్లో ఓన్లీ క్రెడిట్ కార్డే ఉంది. మనం ఈరోజు ఒక స్టార్టప్ బ్యాంక్ స్టార్ట్ చేసాము, ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తాం అనుకుంటున్నాము. అంటే ఇది ఇంప్లిమెంటేషనే కదా. అంటే ఇప్పుడు మన బ్యాంక్ ఎవరైనా వస్తే ఓన్లీ ఒక ఎంప్లాయీ ఒక కౌంటరే ఉంటుంది, క్రెడిట్ కార్డ్ ఒకటే కదా, ఇంప్లిమెంటేషన్ ఒకటేనా, అవునా? సో ఇంప్లిమెంటేషన్ ఒకటే అన్నప్పుడు ఫ్రేమ్వర్క్ అవసరమా? సో ఫ్రేమ్వర్క్ అనేది మ్యాండేటరీయా మరి? ఎస్ ఆర్ నో? ఫ్రేమ్వర్క్ అనేది మ్యాండేటరీయా? ఆన్లైన్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఫ్రేమ్వర్క్ మ్యాండేటరీయా? ఈ ఎగ్జాంపుల్లో నాకు ఫ్రేమ్వర్క్ అవసరమా? నాట్ రిక్వైర్డ్ కదా యాక్చువల్గా. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్లో మేబీ స్క్రీన్ నెంబర్ 1 ఏముంటుంది? రిజిస్ట్రేషన్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ చేసుకుంటాను. అది ఎక్కడ యూజ్ అవ్వాలి? ఇక్కడే కదా, ఇక్కడే. సో ఇలా ఉంటే సరిపోతుంది. మేబీ మీరు ఫ్రేమ్వర్క్ చేస్తానంటే ఏబిసి ఆర్గనైజేషన్ కింద ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకుని, సో దాని కింద ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ చేస్తున్నారు. సో మీరు అల్టిమేట్గా యూజ్ చేసుకోవాల్సిన అప్లికేషన్ ఇది. మీరు ఇప్పుడు ఇక్కడెక్కడో ఫ్రేమ్వర్క్ లో సారీ టు ఇంటరప్ట్ చంద్ర గారు, లైక్ ఫ్యూచర్ లో కావాలంటే మళ్ళీ అప్పుడు ఫ్రేమ్వర్క్ లేకపోతే కష్టమైపోతుంది కదా. అదే చెప్తాను. సో సపోజ్ మన రిక్వైర్మెంట్ ఇలా ఉంటే, సో ఇప్పుడు ఆర్గనైజేషన్ ఇది అండ్ మేబీ ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది, మేబీ మనం మొత్తం ఇక్కడ క్రియేట్ చేసుకుని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా ఒకటే ఇంప్లిమెంటేషన్ కాబట్టి ఒకటి సరిపోతుంది. బట్ మేబీ మీరు దీనికి ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేస్తే మీరు ఇక్కడ క్రియేట్ చేసినవి కూడా అల్టిమేట్గా ఎక్కడికి యూజ్ చేయాలి? ఇక్కడికే కదా. సో అది డైరెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకోవడం బెస్టా, ఎక్కడో టాప్లో క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ తెచ్చుకోవడం బెస్టా? డైరెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకోవడం బెస్ట్, అదే మీరు అనేది. ఓకే ఫైన్. మేబీ ఆఫ్టర్ 2 years బిజినెస్ బాగా రన్ అయింది, బ్యాంక్ బాగా రన్ అవుతుంది. ఆఫ్టర్ 2 years సో లోన్స్ కూడా మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో అంటే ఈ ఆర్గనైజేషన్ కింద ఇంకొక అప్లికేషన్ లోన్స్ అనే అప్లికేషన్ వస్తుంది. సో లోన్స్ అప్లికేషన్లో కూడా మీకు అగైన్ ఏం కావాలి? రిజిస్ట్రేషన్ అనుకోవాలి. సో రిజిస్ట్రేషన్ అన్నప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ ఫస్ట్ నుంచి చేసుకోవాలా? స్క్రీన్ 2 అగైన్ ఫస్ట్ నుంచి చేసుకోవాలా? అంటే ఇక్కడ చేసింది మేబీ మీకు 2 years పట్టుంటే సేమ్ అలాంటి వర్క్ మళ్ళీ ఇక్కడ మీరు ఫస్ట్ నుంచి చేసుకోవాలంటే మినిమం 6 months అని ఎక్స్ట్రా టైం పడుతుంది. సో అక్కడిది ఇక్కడ యూజ్ చేసుకోలేరు, ఎందుకంటే రెండు కామన్ పాయింట్ కాదు కదా. సో అంటే ఇన్ ఫ్యూచర్ మేబీ మీకు ఒక కొత్త అప్లికేషన్ కావాల్సి వస్తే బై దట్ టైం ఫ్రేమ్వర్క్ రెడీగా ఉండుంటే అక్కడ ఉన్న డేటా ఇక్కడికి వస్తుందా లేదా? సో నౌ టెల్ మీ, ఫ్రేమ్వర్క్ అనేది స్ట్రాంగ్లీ రికమెండెడా కాదా? సో మీ ప్రాజెక్ట్లో 1 single ఇంప్లిమెంటేషన్ ఉన్న ఫ్రేమ్వర్క్ అనేది స్ట్రాంగ్లీ రికమెండెడ్, ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. సో బట్ ఫ్రేమ్వర్క్ అనేది మ్యాండేటరీ కాదు. సో మేము ఇలా చేసుకుంటాము, ఇంప్లిమెంటేషన్ 1, ఇంప్లిమెంటేషన్ 2, ఇంప్లిమెంటేషన్ 3 ఇలా చేసుకుంటామంటే చేసుకోండి, బట్ నాట్ ఎంకరేజ్డ్. రీయూజబిలిటీ తగ్గిపోతుంది. సపోజ్ మీరు ఇలా చేస్తే, ఇప్పుడు ఏబిసి ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? పెగా సిస్టమ్స్ టీమ్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకొని అది వీళ్ళు 3 అప్లికేషన్స్కి యూజ్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ అప్లికేషన్లో మొత్తం క్రియేట్ చేశారు, మేబీ 1 year ఎఫర్ట్ ఏదో ఉంది. తర్వాత ఇది స్టార్ట్ చేశారు, ఇక్కడ కూడా సంథింగ్ కామన్ అనిపించినవి మీరు యూజ్ చేసుకోలేరు, ఎందుకంటే అది లైబ్రరీలో మెయింటైన్ చేయలేం. సో మళ్ళీ మీరు ఇక్కడ ఫస్ట్ నుంచి చేసుకోవాలి కదా, మేబీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి చేసుకోవాలా? సో ఇన్ దట్ సినారియో మీ ఓవరాల్ అప్లికేషన్ ఆర్ ఓవరాల్ ప్రాజెక్ట్లో టోటల్ 100 ఉండుంటే ఇక్కడ 100, ఇక్కడ 100, ఇక్కడ 100, టోటల్ 300 ఎలిమెంట్స్ అయ్యి ఉన్నట్టే కదా, జస్ట్ లాజికల్గా ఆలోచిస్తే. అలా కాకుండా ఇలా ఫ్రేమ్వర్క్ ఉంటే ఫ్రేమ్వర్క్లో 100 చేసుకుని ఇక్కడ 3 times యూస్ చేసుకోవచ్చు. అంటే టోటల్ ఎన్ని ఉన్నట్టు? ఇక్కడ 100 క్రియేషన్ 100, జస్ట్ యూస్ చేసుకుంటున్నాం. ఇక్కడ 300 అయినట్టే కదా. సో అంటే మన ప్రాజెక్ట్ మీద లోడ్ ఎక్కువైనట్టేనా? బెస్ట్ ప్రాక్టీసెస్ లేక సంథింగ్ ప్రాజెక్ట్ మీద లోడ్ ఎక్కువైనట్టే. సపోజ్ ఇప్పుడు ఇది క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అనుకుంటే, నేనే ఈ బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ ఎంప్లాయీని అయితే నా దగ్గర ఒక కస్టమర్ వచ్చాడు, వాడిని నేను రిజిస్ట్రేషన్ చేయాలి. సో టోటల్ 50 స్క్రీన్స్ ఉన్నాయనుకోండి, స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 ఇలా 50 ఉన్నాయి. సో ఈ 50 స్క్రీన్స్ కంప్లీట్ అవ్వడానికి మేబీ 1 hour టైం పడితే, సో ఇక్కడ ఓవర్గా లోడ్ అయిపోయినప్పుడు స్పీడ్ తగ్గిపోతుందా? ఓవర్ స్క్రీన్ 2 లోడ్ అవ్వడానికి ఒక 40 seconds పట్టింది.
అండ్ తర్వాత స్క్రీన్ 3 లోడ్ అవడానికి ఇంకొక 1 మినిట్ పట్టింది. ఇలా మొత్తం చెక్ చేసుకుంటూ వెళ్తే 1 అవర్ పట్టింది అనుకుందాం. సో అంటే పర్ డే ఎన్ని క్రెడిట్ కార్డ్స్ నేను ఇష్యూ చేయగలుగుతాను? హార్డ్లీ లెస్ దాన్ 10 కదా, హార్డ్లీ అంతే. ఇంత కష్టపడినా నాట్ మోర్ దాన్ 10, ఒక్కొక్కటి 1 అవర్ పడితే. సో అంటే ఇప్పుడు మనం యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఏం చేసాము, పెగా లైసెన్స్ అంత కాస్ట్లీ తీసుకుని పర్ డే 10 కస్టమర్స్ రిజిస్టర్ చేయటం అనేది మరి కరెక్ట్ బిజినెస్ రేషియోనా? కాదు, అవును. సో మేబీ ఇక్కడ ఇంకొంచెం స్పీడ్గా ఉంటుంది కాబట్టి ఒక 100 మెంబర్స్ పర్ డే రిజిస్టర్ అయితే ఓకే. సో ఈ కాంపిటేటర్ బ్యాంక్ వాళ్ళు పర్ డే 100 చేసుకుంటున్నారు, వాళ్ళ బిజినెస్ బాగా రన్ అవుతుంది. సో మనం కూడా పెగాతో ఇంత లైసెన్స్ తీసుకుని సేమ్ కాస్ట్ పెట్టి తీసుకున్నాము, డెవలపర్స్కి ఇంత పే చేసాము, మేబీ వాళ్ళు సరిగ్గా డెవలప్ చేయకపోతే మనకి లాస్ ఏంటి అనే థాట్ మనకు వస్తుందా? అవునా? సో అప్పుడు ఈ క్లయింట్ వాళ్ళు ఏం చేస్తారు, పెగా వద్దు, సో పెగా కాకుండా వేరేదేదో యూజ్ చేసుకుందాము, ఆర్ ట్రెడిషనల్గా కోడింగ్ చేసి చేయించేద్దాము. సో అప్పుడు ఇంకా ఈజీగా అయిపోతుంది అనుకుంటారు. ఈ హోల్ ప్రాసెస్లో లాస్ ఎవరికి? బ్యాంక్ లాస్ అంటే ఇంటర్న్ పెగా వాళ్ళకి కదా. ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా లాస్ ఎవరికి? పెగా వాళ్ళకి. సో పెగా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు దీన్ని? సో పాయింట్ ఏంటంటే ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, సో క్లయింట్ ఒకటి ఉంటాడు ఖచ్చితంగా, సిటీ అనే అనుకుంటే. సో ఇక్కడ పెగా సిస్టమ్స్ టీమ్ ఒకటి పిక్చర్లో ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచి సిటీ వాళ్ళు డెవలప్మెంట్ టీసీఎస్కి ఇచ్చారు అనుకోండి. యాజ్ ఐ టోల్డ్ యూ డిఫరెంట్ కంపెనీస్ వెండర్స్కి ఇస్తారు, ఎస్టర్డే ఐ టోల్డ్ యూ రైట్. అండ్ టెస్టింగ్ వచ్చేసి సిటిఎస్ వాళ్ళకి ఇచ్చారు అనుకోండి. మేబీ డిప్లాయ్మెంట్ హెచ్సిఎల్ వాళ్ళకి ఇచ్చారు అనుకోండి. అంటే దిస్ యాజ్ ఏ హోల్ ఒక పెగా టీమే కదా, ప్రాజెక్ట్లో వర్కింగే. సో డైలీ 4 o'clockకి కాల్ ఉంది అంటే ఒక బిజినెస్ అనలిస్ట్ జాయిన్ అవుతాడు క్లయింట్ నుంచి, బిఏ జాయిన్ అవుతాడు, 2 డెవలపర్స్ ఫ్రమ్ టీసీఎస్ జాయిన్ అవ్వాలి, 2 టెస్టర్స్ ఫ్రమ్ సిటిఎస్ జాయిన్ అవ్వాలి, 2 డిప్లాయ్మెంట్ రిలేటెడ్ ఫ్రమ్ హెచ్సిఎల్. వీళ్ళందరూ ఒక క్లయింట్కి వర్క్ చేస్తున్నట్టే కదా. సో ఎవరెవరు ఏ కంపెనీ అనేది మ్యాటర్ కాదు, క్లయింట్కి అందరూ కరెక్ట్గా చేస్తున్నారు అనేది కదా బిజినెస్ అనలిస్ట్ చూసేది. ఓకే ఫైన్. సో ఇప్పుడు మేబీ ఒక మీటింగ్ కనుక స్టార్ట్ అయితే వాట్ ఎవర్ డే 1 అంటే ఇన్స్టలేషన్ దగ్గర నుంచి లాస్ట్లో డిప్లాయ్మెంట్ వరకు డైలీ చాలా మీటింగ్స్ జరుగుతాయి. డైలీ బిజినెస్ అనలిస్ట్ అందరి టీమ్ కలిసి అట్లీస్ట్ డైలీ మీటింగ్ అయినా వీక్లీ మీటింగ్ అయినా ఏదో జరుగుతుంది. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మీటింగ్ మోస్ట్లీ, సో హై లెవెల్లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ మీటింగ్లో మనం జనరల్గా మీరేమనుకుంటారంటే క్లయింట్ నుంచి ఒక పర్సన్ జాయిన్ అవుతాడు, టీసీఎస్ టీం నుంచి అంటే డెవలప్మెంట్ టీం నుంచి జాయిన్ అవుతారు, క్యూఏ నుంచి జాయిన్ అవుతారు, డిప్లాయ్మెంట్ అనుకుంటారు. అలాంగ్ విత్ దాట్ పెగా సిస్టమ్స్ టీం నుంచి కూడా ఒక పర్సన్ జాయిన్ అవుతాడు ఎవ్రీ టైం. సో అంటే ఈ క్లయింట్కి సపోర్ట్ చేస్తూ ఎవ్రీ టైం ఒక సపోర్ట్ పర్సన్ ఉంటాడు పెగా సిస్టమ్స్ టీం నుంచి. సో ఈ పెగా సిస్టమ్స్ టీం పర్సన్ డ్యూటీ ఏమవ్వాలి? సో పెగా ఈ క్లయింట్ వాళ్ళు పెగాని తీసుకుంటున్నారు కాబట్టి డెవలప్ అవుతున్న కోడ్ మొత్తం బెస్ట్ ప్రాక్టీసెస్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి, బెస్ట్ స్టాండర్డ్స్లో ఉన్నాయో లేదో చేసుకోవాలి. సో ఈ పర్సన్ కనుక లేకపోతే మేబీ మనకి నచ్చినట్టు మనం చేసుకుంటాం, అవుట్పుట్ వచ్చింది కదా ఇంకా ప్రాబ్లం ఏంటి అనేది మనం అనుకుంటాం, టెస్టింగ్ టీం వాళ్ళు అది అనుకుంటారు. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ పూర్గా ఉంటే క్లయింట్ లాస్ అవుతాడు, క్లయింట్ లాస్ అయితే ఇంటర్న్ పెగా వాళ్ళకి లాస్. సో దట్ ఈస్ ద రీజన్ ఫ్రమ్ ద డే 1 పెగా లైసెన్స్ తీసుకున్న డే నుంచి లాస్ట్ డిప్లాయ్మెంట్ అయ్యేంత వరకు 1 ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ మెంబర్ ఫ్రమ్ పెగా సిస్టమ్స్, హీ విల్ బి డెడికేటెడ్లీ విత్ అవర్ టీమ్, ఎవ్రీ టైమ్ ఇన్వాల్వ్మెంట్లో ఉంటారు. సో ఈ పర్సన్ డ్యూటీ ఏంటి అంటే సో బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారో లేదో చెక్ చేయటం. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళకి ఏం డౌట్స్ వచ్చినా ఇతను క్లారిటీ ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు మనం అందరం ఒక డెవలప్మెంట్ టీం, సో మేబీ మన ప్రాజెక్ట్ స్టిల్ 7th వెర్షన్లో ఉంది అనుకోండి. యాజ్ ఐ టోల్డ్ యూ లేటెస్ట్ ఈజ్ 8th వెర్షన్, పెగాలో 8.1, 2, 3 చాలా ఉంటాయి. సో మీ ప్రాజెక్ట్ ఎప్పుడో ఒక 10 years బ్యాక్ స్టార్ట్ అయి ఉంటే అప్పుడున్న లేటెస్టే కదా వాళ్ళు కొనుక్కునేది. అంటే స్టిల్ 7th అనుకోండి, ఇప్పటికీ 7thలోనే ఉంది అనుకోండి. సో ఇప్పుడు 7th నుంచి మన 10 member టీం మొత్తం 8thకి మూవ్ అయ్యాం, అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం ఇటు 8thలోకి మూవ్ అయింది అనుకోండి. సో 8thలో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి కదా అల్టిమేట్గా. సో ఆ ఫీచర్స్ మనకి డే 1 తెలియాలని ఏమన్నా ఉందా? 7th వరకు ఉన్నాము, 7thలో అన్నీ తెలుసు, 8thలో కొత్త ఫీచర్స్ వస్తే మనకి తెలియాలని ఏమి లేదు కదా.
సో ఇన్ దట్ సినారియో మేబీ 7th లో ఒక 80% ఆటోమేట్ అయింది అనుకోండి. సో బియాండ్ 80 కనుక ఏమైనా వస్తే కోడింగ్ చేసుకోవాల్సి వచ్చేది. ఓకే, సో ఇప్పుడు 8th వర్షన్లో 95% వరకు ఆటోమేట్ అయిపోయింది. సో ఇక్కడున్న టీం వాళ్ళ ఒపీనియన్ ఏంటి? సో 80% వరకే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు ఒక కొత్త రిక్వైర్మెంట్ ఇస్తే సో దానికి ఆటోమేట్ అయిందో లేదో కూడా మనకు తెలియదు కదా, అవునా? తెలియదు. సో మనం అక్కడ కోడింగ్ రాసుకుంటూ వెళ్తే సో మేబీ ఐ కెన్ రైట్ కోడింగ్ ఇన్ వన్ వే, నెక్స్ట్ పర్సన్ కెన్ రైట్ ఇన్ అనదర్ వే. అందరికి అవుట్పుట్ సేమ్గా వచ్చిన కోడింగ్ డిజైన్ స్టాండర్డ్స్ మారుతుందా? సో ఇప్పుడు పెగా సిస్టమ్స్ టీమ్ నుంచి ఒక పర్సన్ ఎప్పుడు కోడ్ రివ్యూస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, సో వై దిస్ టీమ్ ఈజ్ గోయింగ్ ఫర్ కస్టమైజ్డ్ కోడింగ్, ఎక్స్ట్రా కోడింగ్ ఎందుకు చేస్తున్నారు? 8th వర్షన్లో దేర్ ఇస్ వన్ ఆటోమేషన్ ఫర్ దిస్, అడ్వాన్స్డ్ వచ్చింది, ఆటోమేషన్ ఉంది కదా, వై ఆర్ యూ నాట్ యూజింగ్ దిస్, ఇలాంటివి అంటూ ఉంటారు. అంటే ఇఫ్ దేర్ ఈస్ ఎనీ రిక్వైర్మెంట్ వేర్ దేర్ ఈస్ నో ఆటోమేషన్ దెన్ యాక్చువల్గా కోడింగ్ రాసుకోవాలి. బట్ ఇప్పుడు లేటెస్ట్ పెగా రూల్స్ ఏంటి అంటే మీకేమన్నా బియాండ్ అనిపిస్తే కోడింగ్ రాయకూడదు. సో కోడింగ్ రాయాల్సి వస్తే ఏం చేయాలంటే యూ హ్యావ్ టు రేజ్ వన్ ఎస్ఆర్. నిన్న చెప్పాను కదా, ఎస్ఆర్ ఒకటి రేజ్ చేయాలి. సో ఎస్ఆర్ ఒకటి రేజ్ చేస్తే అది ఈ పర్సన్కి రీచ్ అవుతుంది. ఈ పర్సన్ ఏం చేస్తాడు? సో మొత్తం రివ్యూ చేస్తాడు. సో దీనికి ఆల్రెడీ అడ్వాన్స్డ్ ఉంది, అది యూజ్ చేసుకోండి, అవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇంప్లిమెంట్ చేసుకోండి, వై ఆర్ యూ గోయింగ్ ఫర్ దిస్ అన్నట్టు బేస్డ్ ఆన్ దిస్ ఎస్ఆర్ ఆన్సర్ ఇస్తాడు. బట్ స్టిల్ ఇంకా కోడింగ్ చేయాల్సి వస్తే దెన్ ఈ పర్సన్ ఏం చేస్తాడంటే వాళ్ళ టీంతో, పెగా సిస్టమ్స్ టీంతో కోడింగ్ చేయించి ఆ బిల్డ్ మొత్తాన్ని మనకి ఇస్తారు. సో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. అంటే వీ షుడ్ నెవర్ గో ఫర్ కస్టమైజ్డ్ కోడింగ్. ఓకే, కస్టమైజ్ కోడింగ్ చేస్తే మళ్ళీ పర్ఫార్మెన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ తగ్గితే ఇంటర్న్ మళ్ళీ ఈ పర్సన్ నుంచే ప్రాబ్లం వస్తుంది మనకి. ఓకే, సో ఎవ్రీ టైమ్ ఈ పర్సన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? సో క్లయింట్ అప్లికేషన్స్ అన్నీ కరెక్ట్గా డిజైన్ అయ్యిందా లేదా అని చెక్ చేయాలి. సో కరెక్ట్గా డిజైన్ అయిందా లేదా అనేది పాయింట్ టు పాయింట్ ఆయనకి ఎలా తెలుస్తుంది? ప్రాజెక్ట్ చాలా చాలా పెద్దది అనుకోండి, ఈవెన్ మనం దాన్ని అర్థం చేసుకోవడానికే మేబీ 1 month టైం పడితే సో నేను ఈ 1 week ఆర్ చేసే వర్క్ ఆయన మానిటరింగ్ చేస్తే అతనికి ఎంత టైం పడుతుంది? ఇంకా ఆయన డ్యూటీ ఇది మానిటరింగ్ ఏనా, ఆయనకి వేరే టాస్క్స్ ఏమి ఉండవు ఆ పెగా సిస్టమ్స్ టీంలో, అవునా? సో దిస్ ఈజ్ లైక్ మాన్యువల్గా మానిటరింగ్ చేయడం అనేది చాలా చాలా టఫెస్ట్ పార్ట్. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే పెగా టూలే కదా మనం యూజ్ చేసేది. పెగా టూల్లో దేర్ విల్ బి వన్ పవర్ఫుల్ ఆల్గరిథం. సో ఆల్గరిథం ఒకటి ఉంటుంది. సో ఆల్గరిథం ఏం చెక్ చేస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే లాగిన్ అయి డెవలప్మెంట్ చేస్తారో సో వాళ్ళకి రిలేటెడ్గా పర్ఫెక్ట్గా డిజైన్ అయింది లేదో చెక్ చేసేస్తుంది. సో ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉంటే అప్లికేషన్కి ఒక స్కోర్ అనేది ఉంటుంది. ఓకే, అప్లికేషన్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది, దట్ షుడ్ బి 100%. ఓకే, సో ఆ స్కోర్ని ఏమంటామంటే కాంప్లియన్స్ స్కోర్ అంటాం. వాట్ ఈస్ దట్? కాంప్లియన్స్ స్కోర్. హౌ టు చెక్ ఫర్ కాంప్లియన్స్ స్కోర్ ఇవన్నీ తెలియాలి. సో ఎవ్రీ అప్లికేషన్కి కాంప్లియన్స్ స్కోర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ పర్సన్ వచ్చి సింపుల్గా కాంప్లియన్స్ స్కోర్ 100 ఉంది అంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అన్నట్టే కదా. సో ఇంకా అతను మళ్ళీ డెవలపర్ 1 మీరేం చేశారో అక్కడ ఎందుకు చేస్తారు, డెవలపర్ 2 ఇలా 1 to 1 చేయాల్సి వస్తుందా? నాట్ రిక్వైర్డ్. సో కాంప్లియన్స్ స్కోర్ అనేది ఉంటుంది. సో కాంప్లియన్స్ స్కోర్ కనుక కరెక్ట్గా లేకపోతే మేబీ 90% ఉంటే దెన్ ఫర్ దిస్ రీజన్స్ కూడా కనిపిస్తాయి. రీజన్స్, ఓకే, సో వాట్ ఆర్ ద రీజన్స్ ఎఫెక్టింగ్ ది స్కోర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు స్ట్రైట్ అవే ఆ రీజన్స్ ఏంటో చూసుకొని ఆ డెవలపర్ని సో డైరెక్ట్గా జస్టిఫికేషన్ ఇమ్మంటే సరిపోతుంది కదా, వై డిడ్ యూ డూ లైక్ దిస్, వై డిడ్ యూ నాట్ డూ లైక్ దిస్, ఇలా. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీ టైమ్ మనం బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. సో నౌ టెల్ మీ, ఈవెన్ ఇఫ్ వీఆర్ హ్యావింగ్ వన్ సింగిల్ ఇంప్లిమెంటేషన్, ఫ్రేమ్వర్క్ ఉండాలా అవసరం లేదా? వన్ సింగిల్ ఇంప్లిమెంటేషన్ ఉన్న ఫ్రేమ్వర్క్ అనేది స్ట్రాంగ్లీ రికమెండెడ్, మ్యాండేటరీ కాదు, అది స్ట్రాంగ్లీ రికమెండెడ్. ఫ్రేమ్వర్క్ లేని ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇఫ్ ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ పిక్టోరియల్లీ, సో ఇది మన ఆర్గనైజేషన్ సిటీ అనుకుంటే సో దానికి ఒక ఫ్రేమ్వర్క్, అవునా? సో దాని కింద మేబీ ఇంప్లిమెంటేషన్ 1 క్రెడిట్ కార్డ్,
ఇంప్లిమెంటేషన్ 2 లోన్స్, ఇంప్లిమెంటేషన్ 3 సేవింగ్స్ అకౌంట్ ఇలా ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు మిమ్మల్ని దీన్ని డిజైన్ చేయమంటున్నారు. సో మీకు అసలు స్ట్రక్చర్ ఏమీ తెలియదు, ఈరోజే జాయిన్ అయ్యారనుకోండి. సో మిమ్మల్ని దీన్ని డిజైన్ చేయమంటున్నారు. సో డిజైన్ చేయమంటున్నప్పుడు మీకు యాజ్ ఐ టోల్డ్ ఒక మాకప్ ఇచ్చేస్తారు అంతే. స్క్రీన్ నెంబర్ 1 ఎలా ఉండాలి ఒక మాకప్ ఇస్తారు. ఆ మాకప్ బేస్ చేసుకునే కదా మీరు డిజైన్ చేయాలి. మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే అవి మీరు ఎక్కడ క్రియేట్ చేస్తే బెస్ట్? మాకప్ ఉంది, మాకప్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ థింగ్స్ అన్ని ఎక్కడ క్రియేట్ చేసుకుంటే బెస్ట్ మీరు? ఫ్రేమ్వర్క్. సో మీ ప్రాజెక్ట్లో ఫ్రేమ్వర్క్ ఉందో లేదో కూడా మీకు డే 1 తెలిసిపోతుందా? ఓకే, ఐల్ టాక్ ఇట్ లేటర్. మేబీ ఫ్రేమ్వర్క్లో చేస్తున్నారు అనుకోండి. ఫ్రేమ్వర్క్లో చేస్తే అవి ఇక్కడికి యూజ్ అవుతాయి. ఓకే, అవి ఇక్కడికి యూజ్ అవుతాయి. మేబీ ఇన్ ఫ్యూచర్ మిమ్మల్ని దీని మీద వర్క్ చేయమంటే మీకు సేమ్ థింగ్స్ కావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి యూజ్ చేయేటట్టు ఉండాలి, అవునా కదా? ఓకే, సో ఇప్పుడు మిమ్మల్ని ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్, టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ అంటే గోల్డ్, ప్లాటినం ఇవి ఉంటాయి కదా. సో మీకు ఇచ్చిన మాకప్లో ఈ 4 ఉంటే ఈ ఫస్ట్ నేమ్ అనేది ఎక్కడ క్రియేట్ చేయాలి? ఫ్రేమ్వర్క్. లాస్ట్ నేమ్ అనేది ఫ్రేమ్వర్క్. ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఇంప్లిమెంటేషన్ 1. ఓకే, సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అని చేస్తారు. టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ అనేది ఇంప్లిమెంటేషన్. సో ఇలా చేస్తే మీకు ఇక్కడ రావాల్సిన స్క్రీన్లో ఆ 4 యూజ్ అవుతాయా? సో అబోవ్ ఉన్నట్టు ఇక్కడ ఉన్న 2 కూడా యూజ్ అవుతాయి కదా, ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఈ 2 ఇక్కడ కాకుండా ఇక్కడ క్రియేట్ చేస్తే సో అప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్పుట్? ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్పుట్ నేను అవుట్పుట్ చెక్ చేస్తే సో నాకు ఎక్స్పెక్టెడ్గానే వస్తుందా? బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఇచ్చిన మాకప్ బేస్ చేసుకునే వస్తుందా రాదా? వస్తుందా రాదా? 100% వస్తుంది. ఇక్కడ ఉన్న ఫస్ట్ నేమ్ ఇక్కడ యూజ్ అయినప్పుడు మిగతా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. సో దిస్ ఈజ్ లైక్ లీగల్ పేరెంట్ ఫర్ దిస్. సో యూజ్ చేసుకోవచ్చా లేదా? ఫైన్. మరి ఇది కరెక్టా? ఇది కరెక్టా? కరెక్ట్ కాదు. ఎందుకు? సో మీరు సంథింగ్ రిలేటెడ్ టు క్రెడిట్ కార్డ్ ఇక్కడ చేస్తే అది ఓన్లీ ఈ అప్లికేషన్లోకి యూజ్ అవుతుంది కదా, ఇంకా ఫ్యూచర్లో ఏ అప్లికేషన్కి యూజ్ అవ్వదు కదా. సో ఇన్ దట్ సినారియో ఇంప్లిమెంటేషన్లో చేసుకుంటే బెస్ట్ కదా, అవునా? సో ఇక్కడ ఆల్గరిథమ్ అగైన్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఏమవుతుంది? సో యూ హ్యావ్ క్రియేటెడ్ ఫ్యూ ప్రాపర్టీస్ ఆర్ ఫ్యూ థింగ్స్. ప్రాపర్టీ అంటే ఏంటో కూడా తెలియదు మీకు ఇంకా. సో యూ హ్యావ్ క్రియేటెడ్ ఫ్యూ థింగ్స్ అండ్ దట్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ ఎనీ అప్లికేషన్ అదర్ దాన్ దిస్. అదొక వార్నింగ్ ఏనా? సో దానివల్ల మీకు స్కోర్ 95% వస్తే అగైన్ మళ్ళీ మీరు జస్టిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుందా? కింద 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 పడిపోయింది. ఓకే, సో రీయూజబుల్ థింగ్స్ మీరు ఫ్రేమ్వర్క్లో చేసినప్పుడు సో నాన్ రీయూజబుల్ థింగ్స్ అంతా ఆ ఇంప్లిమెంటేషన్లో చేసుకుంటేనే కదా. సో ఇక్కడ మీరు క్రియేట్ చేసి రీయూజ్ చేసుకోవడానికి సో అన్నీ ఇక్కడే క్రియేట్ చేసేసుకుని దీనికి కావాల్సినవి కూడా ఇక్కడ క్రియేట్ చేసుకుంటే అవి ఇక్కడ మాత్రమే యూజ్ అవుతాయి. అగైన్ ఐ కెనాట్ యూజ్ ఇట్ ఇన్ టు సెకండ్ అప్లికేషన్ ఆర్ థర్డ్ అప్లికేషన్. సో అగైన్ కాంప్లిమెంట్ స్కోర్ డిస్టర్బ్ అవుతుంది. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ బేస్డ్ ఆన్ హిస్ డిజైన్ కాంప్లిమెంట్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఫైన్. సో లెట్ మీ గివ్ యూ వన్ మోర్ థింగ్. సో మేబీ ఇక్కడ సో ఇదంతా కాదు, మేబీ మీరు ఇప్పుడు లోన్స్లోకి లాగిన్ అయ్యారు. మీకు కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, లోన్ టైప్, ఈ 3 థింగ్స్ క్రియేట్ చేయాల్సి వస్తే ఫస్ట్ నేమ్ ఎక్కడ చేస్తారు? నో, ఫస్ట్ నేమ్ ఎక్కడ చేస్తారు? సో మీకు కావాల్సినవన్నీ క్రియేట్ చేసుకోవటం కాదు. సో మీకు కావాల్సింది ఫస్ట్ ఫ్రేమ్వర్క్లో ఉందో లేదో చూసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసింది ఉంది కదా. సో ఫ్రేమ్వర్క్లో ఉంది అంటే ఫ్రమ్ దేర్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్. అగైన్ వీ షుడ్ నాట్ క్రియేట్. సో లాస్ట్ నేమ్ ఎక్కడ ఏం చేయాలి? రీయూజబుల్. రీయూజబుల్ అంటే మేబీ నా ముందు డెవలపర్ ఎవరో ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేసి ఉంటాడు. సో అది నేను ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసి యూజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ లోన్ టైప్. లోన్ టైప్ కూడా ఈ ఇంప్లిమెంటేషన్లో ఫస్ట్ ఉందో లేదో సెర్చ్ చేసుకోవాలి మీరు. సో లేకపోతేనే క్రియేట్ చేయాలి. సో 2 డూప్లికేట్ చేసుకోవడం కూడా వేస్టే కదా. అగైన్ ఆల్గరిథమ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో అంటే ఇఫ్ యూ వాంటెడ్ టు డిజైన్ ఎనీథింగ్
అది రీయూజబుల్ అనిపిస్తే ఫస్ట్ చెక్ ఇట్ ఇన్ ఫ్రేమ్వర్క్, అది అవైలబుల్గా లేకపోతే క్రియేట్ ఇట్, దెన్ యూజ్ ఇట్. అండ్ సిమిలర్లీ ఫర్ ఇంప్లిమెంటేషన్స్ ఆల్సో. ఓకే, ఇంప్లిమెంటేషన్స్ ఆల్సో. సో ఇప్పుడు రియల్ టైంలో ఈరోజు మీరు ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయితే, సో మీ స్ట్రక్చర్ ఇలా ఉంది. ఫ్రేమ్వర్క్ పేరు బ్యాంకింగ్ అనుకోండి, అండ్ దిస్ హ్యాస్ గాట్ వన్ ఇంప్లిమెంటేషన్ లైక్ క్రెడిట్ కార్డ్, అండ్ సెకండ్ ఇంప్లిమెంటేషన్ లైక్ లోన్స్, థర్డ్ ఇంప్లిమెంటేషన్ లైక్ సేవింగ్స్ అకౌంట్. ఓకే, సో మన సిటీ ఆర్గనైజేషన్కి 3 ఇంప్లిమెంటేషన్స్ ఉంటే ఒక ఫ్రేమ్వర్క్ చాలు అంతేనా. సో సిటీ కాదు, పోనీ ఎస్బీఐ అనుకోండి, వాట్ ఎవర్. సో ఎస్బీఐ వాళ్ళకి బ్యాంక్ ఒకటే ఉందా, ఇంకా వేరే సెక్టార్ కూడా ఉందా? ఇన్సూరెన్స్ ఉందా? ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి ఉన్నాయా? సో ఇప్పుడు టుడే మనం ఇంకొక ఇంప్లిమెంటేషన్ ఫర్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. ఇంప్లిమెంటేషన్, నేను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కి వెళ్తే అక్కడ ఎంప్లాయీ వేరు, బ్యాంక్ వాళ్ళు కాదు కదా. సో ఈ ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేయాలి. సో ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేయాల్సి వస్తే దెన్ ఇక్కడ నాకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ ఇవి కావాలంటే అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి? సో బ్యాంకింగ్ అనే ఫ్రేమ్వర్క్కి ఇది కనెక్ట్ చేసుకోవాలంటున్నారు. సో మేబీ మీరు బ్యాంక్లో ఈ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు సంథింగ్ లైక్ సిబిల్ స్కోర్ అనేది క్రియేట్ చేయాల్సి వచ్చింది. సో బ్యాంక్ వాళ్ళకి ఇక్కడ సిబిల్ స్కోర్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. సిబిల్ స్కోర్ అనేది మీరు ఎక్కడ క్రియేట్ చేస్తారు? సిబిల్ స్కోర్ అనేది ఓన్లీ క్రెడిట్ కార్డ్ వాళ్ళకేనా? ఎవ్రీ బ్యాంక్ అప్లికేషన్కి సిబిల్ స్కోర్ అనేది ఇంపార్టెంటే కదా. క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా సిబిల్ స్కోర్ ఏంటన్నట్టు చూస్తారు. మీకు 100 క్రెడిట్ కార్డ్స్ ఇచ్చారు కదా, సో లోన్స్ కావాలన్నా సిబిల్ స్కోర్ చెక్ చేస్తారా? సేవింగ్స్ అకౌంట్ అయినా. అంటే ఈ 3 బ్యాంక్ అప్లికేషన్స్లో కామన్గా యూజ్ అయ్యాయి, మీరు ఎక్కడ క్రియేట్ చేశారు? ఇట్స్ ఫ్రేమ్వర్క్. సో అంటే ఇక్కడ సిబిల్ స్కోర్ అనేది ఉంది. ఆఫ్టర్ దాట్ మీరు ఇప్పుడు ఒక కొత్త ఇంప్లిమెంటేషన్ చేయాలి ఫర్ ఇన్సూరెన్స్. సో ఇక్కడున్నవి నాకు ఇక్కడ యూజ్ చేయాలంటే అక్కడున్న సిబిల్ స్కోర్ అండ్ అదర్ ఇంపార్టెంట్ బ్యాంక్ థింగ్స్ కూడా వస్తాయా? సో బ్యాంక్ ఇంకా ఏవి ఉన్నాయి? సిబిల్ స్కోరు, మేబీ ఇక్కడ రీయూజ్ అయ్యే సిబిల్ స్కోర్ ఏబిసి XYZ, ఈ 3 ప్లేసెస్లో కామన్గా యూజ్ అయ్యేవి దాని ఫ్రేమ్వర్క్లో చేసినప్పుడు ఆ ఫ్రేమ్వర్క్ నుంచి ఇంకొకటి క్రియేట్ అయితే అక్కడ ఉన్నవి కూడా ఇక్కడికి వస్తాయా? ఇన్సూరెన్స్కి సిబిల్ స్కోర్కి సంబంధం ఏంటి? ఇన్సూరెన్స్కి అకౌంట్ టైప్ సేవింగ్స్ అకౌంట్, కరెంట్ టైప్, దానికి దీనికి సంబంధం ఏంటి? కరెక్టేనా కాదా? కరెక్టేనా? ఎస్ ఆర్ నో? కరెక్టేనా? సో అంటే ఇన్సూరెన్స్ అనేది ఈ ఫ్రేమ్వర్క్కి కనెక్ట్ చేయడం కరెక్టా కాదా? దిస్ ఇస్ వాట్ ఐమ్ ఆస్కింగ్. ఇది దీనికి కనెక్ట్ చేయడం కరెక్టేనా? అవునా కదా? సార్ నో? సో చేయొచ్చా ఫ్రేమ్వర్క్? అవసరం లేదు అంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక పెద్ద హౌస్ లో లాక్ చేసామంటే ఆ హౌస్ మొత్తానికి యాక్సెస్ వస్తుంది, మీరు వెళ్తారా లేదా మీ ఇష్టం. అవునా? హోల్ గ్రౌండ్ లో మీకు యాక్సెస్ వచ్చేసింది కదా. సో యాక్సెస్ ఇవ్వటం కూడా తప్పే కదా, ఇవ్వకూడదు అనుకుంటే. అవునా? సో అంటే ఇన్సూరెన్స్ లో థింగ్స్ వేరుంటాయి. సపోజ్ ఇప్పుడు మీకు ఇంకొక ఇన్సూరెన్స్ వచ్చింది, ఇది వెహికల్ ఇన్సూరెన్స్, ఇది మెడికల్ ఇన్సూరెన్స్. ఈ 2 థింగ్స్ని నేను ఇలా కనెక్ట్ చేశాను, ఇలా కూడా కనెక్ట్ చేశాను మీరు అన్నట్టే. అవునా? సో ఈ 2 థింగ్స్కి కామన్గా పాలసీ నెంబర్ అనేది ఉంటుంది, పాలసీ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది, సో పాలసీ టెన్యూర్ అనేవి ఉంటాయి. ఈ 3 థింగ్స్ ఓన్లీ ఫర్ ఇన్సూరెన్స్ ఏనా? ఓన్లీ ఫర్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్లో ఏదైనా అప్లికబుల్ అవుతుంది. వెహికల్ ఇన్సూరెన్స్, మేబీ లైఫ్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, దేనికైనా పాలసీ నెంబర్ అని ఉంటుందా? సో ఇక్కడ రీయూజ్ అవుతుంది అనుకుంటే ఈ 3 థింగ్స్, ఇక్కడ ఇంకోటి అనుకోండి, ఈ 3 థింగ్స్ ఫ్రేమ్వర్క్ నుంచి వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా క్రియేట్ చేసేది పాలసీ నెంబర్, పాలసీ టెన్యూర్, ఇవన్నీ ఎక్కడైనా చేసేది. అవి ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు బ్యాంక్ వాళ్ళకి పాలసీ నెంబర్లతో పని ఏంటి? బ్యాంక్ వాళ్ళకి పాలసీ నెంబర్తో పని ఏంటి? మరి ఎలా? అంటే ఆర్గనైజేషన్కి 2 డిఫరెంట్ సెక్టార్స్ ఉండటం కరెక్టేనా? కరెక్టే అది. సో 2 డిఫరెంట్ సెక్టార్స్ ఉండటం కరెక్ట్ అన్నప్పుడు సో ఈ అప్లికేషన్కి సెపరేట్గా, ఈ అప్లికేషన్కి సెపరేట్ థింగ్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఇన్ దట్ సినారియో ఒక ఆర్గనైజేషన్కి ఒక ఫ్రేమ్వర్క్ సరిపోతుందా? నో. సో వీ కెన్ గో ఫర్ మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్. గెటింగ్ మై పాయింట్? ఆన్లైన్ వరల్డ్ చెప్పండి. సో ఎవరీవన్ ఫాలోయింగ్ రైట్? Yes. So let me know for any doubts. Okay, mostly doubts ఏముందో క్లియర్గా అర్థమవుతుంది, బట్ లిసన్ కేర్ఫుల్లీ. దట్స్
సో ఇది మన ఆర్గనైజేషన్ ఎస్బీఐ అనుకోండి. అండ్ ఫర్ దిస్ ఈ వీళ్ళకి బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి ఉంది అండ్ మేబీ ఇన్సూరెన్స్ సెక్టర్ అని ఒకటి ఉంది, అవునా? సో బ్యాంకింగ్ సెక్టార్లో ఒక 3 అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇన్సూరెన్స్ సెక్టార్లో ఒక 3 అప్లికేషన్స్ ఉన్నాయి. సో మేబీ దిస్ ఈజ్ లైక్ క్రెడిట్ కార్డ్, లోన్స్, అకౌంట్. అండ్ ఇక్కడ వెహికల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్. ఓకే, సో ఇప్పుడు మీరు దీని మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, క్రెడిట్ కార్డ్ మీద. సో క్రెడిట్ కార్డ్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మీకు రీయూజబుల్ థింగ్స్ అనేవి ఏ ఫ్రేమ్వర్క్లో చేస్తారు? ఏ బి అనుకుంటే ఏలో చేస్తారు. అండ్ అండ్ ఇక్కడ మీరు క్రియేట్ చేసేది ఇంకెక్కడ యూజ్ అవ్వదు అంటే ఎక్కడ చేస్తారు? CDEFGH అనుకోండి. మీరు దీనిలో లాగిన్ అయ్యారు. ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ లైక్, అది కూడా కాదు, ఫస్ట్ నేమ్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తే ఎక్కడ చేస్తారు చెప్పండి? ఏ, అంతేనా? ఓకే, సో ఇప్పుడు లాస్ట్ నేమ్ అయినా కూడా ఏ. ఓకే, ఇఫ్ యూ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ సిబిల్ స్కోర్, మీరు దీని మీదే చేస్తున్నారు, మీకు ఇంకేమీ తెలియదు, వేరే అప్లికేషన్స్ ఏమున్నాయో తెలియదు. సో ఇప్పుడు మీరు దీనిలో లాగిన్ అయినప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే దాని అబోవ్ పేరెంట్లో చేసుకుంటా అంటున్నారు. నౌ ఇఫ్ యు ఆర్ సపోజ్ టు క్రియేట్ లైక్ సిబిల్ స్కోర్, సో అది ఎక్కడ క్రియేట్ చేయాలి? ఏలోనా? సిబిల్ స్కోర్, యా, సిబిల్ స్కోర్ ఇక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడే చేస్తారా? ఇంప్లిమెంటేషన్ లోనే చేసుకుంటారా? లేదండి, అది లోన్స్ కూడా యూజ్ అవుతుంది కదా. 100%. సో సిబిల్ స్కోర్, సిబిల్ అనేది చెక్ చేసేది ఫర్ ఎవ్రీ బ్యాంక్ అప్లికేషన్, ఆర్ ఫర్ ఎవ్రీ కూడా కాదు, ఈ రెండిట్లకి అనుకోండి, ఈ రెండిట్లకే కావాలి అనుకోండి, అప్పుడు ఎక్కడ చేస్తారు? ఏనా? సో ఫ్రేమ్వర్క్ లో చేస్తారు. ఓకే, దట్స్ ఫైన్. సో దీని డిజైన్ మొత్తం చేసేస్తారు మీరు. తర్వాత దీన్ని స్టార్ట్ చేయమంటున్నారు. ఓకే, దీని మీద మిమ్మల్ని వర్క్ చేయమంటున్నారు. సో ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇలాంటివి. ఇప్పుడు ఫస్ట్ నేమ్ కోసం ఏం చేస్తారు చెప్పండి? బి ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేయాలి. షూరా? మీరు ఆల్రెడీ చేసింది ఉంది కదా. టూ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ క్రియేట్ చేస్తున్నాం. టూ డిఫరెంట్. సో ఏలో ఉన్నది 200% రాదు ఇక్కడికి. ఒకవేళ వచ్చేటట్టయితే ఒక ఫ్రేమ్వర్క్ సరిపోయేది కదా. సో రాదు. సో ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ కావాలంటే ఏం చేస్తారు మరి? బిలో మళ్ళీ క్రియేట్ చేయాలి. సో మేబీ లాస్ట్ నేమ్ కావాలంటే ఇక్కడ చేస్తారు. మొబైల్ నెంబర్, ఏజ్, జెండర్ అంటే ఒక 100 రీయూజబుల్ థింగ్స్ అనిపిస్తే ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు. బై దట్ టైం అదే 100 ఇక్కడ ఉన్నాయా? సేమ్ 100 ఇక్కడ ఉన్నాయా? సో మేబీ సేమ్ 1000 కావాల్సి వస్తే అక్కడ ఇక్కడ 1000 కావాలా? ఇది కరెక్టా? ఈజ్ ఇట్ మేకింగ్ సెన్స్ ఫర్ అస్? ఈజ్ ఇట్ లైక్ మేకింగ్ ఎనీ సెన్స్? ఇది కరెక్ట్ వే ఆఫ్ డిజైన్ అనుకుంటున్నారా? మరి ఏం చేయొచ్చు? దీనికి ఆన్సర్ ఏంటి? ఓకే, సో ఇప్పుడు మన ఆర్గనైజేషన్లో మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. సో అంటే ఈ ఇంప్లిమెంటేషన్స్కి కామన్గా యూజ్ అవుతాయి అనుకునే దానికి ఒక ఫ్రేమ్వర్క్ కనెక్ట్ చేసుకున్నాం. అండ్ ఈ ఇంప్లిమెంటేషన్స్కి కామన్గా ఉండేవి అన్నట్టు దీన్ని ఇది మెయింటైన్ చేస్తున్నాం. సో విల్ ఐ బీ హ్యావింగ్ ఎనీ రిక్వైర్మెంట్ లైక్ ఆల్ ఇంప్లిమెంటేషన్స్లో కామన్గా ఉండేవి? అన్ని ఇంప్లిమెంటేషన్స్లో కామన్గా ఉండేవి ఉంటాయా, ఉండవా? జనరల్గా ఫస్ట్ నేమ్ అనేది ప్రతి చోట కావాలి, అవునా? సో ఇన్ దట్ సినారియో ఇఫ్ యు ఆర్ మేకింగ్ దట్ కన్ఫైన్డ్ టు దిస్, అప్పుడు దాని చైల్డ్స్కే కదా యూజ్ అయ్యాయి. మేబీ ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ దిస్, దాని చైల్డ్స్కేనా యూజ్ అయ్యేది. సో టోటల్ ఇంప్లిమెంటేషన్స్ అన్నిట్లోనూ క్రియేటెడ్ కామన్గా రీయూజ్ చేసుకోవాల్సి వస్తే దెన్ ఎలా మరి? ఎలా? You are supposed to create an organization, one more framework. So maybe this is like main FW అనుకోండి framework, and దీని కింద ఒక బ్యాంకింగ్ అనేది ఉండొచ్చా? బ్యాంకింగ్ FW, and దీని కింద ఇన్సూరెన్స్ FW అని ఉండొచ్చా? and below this credit card, below this loans, below this account. అండ్ ఇన్సూరెన్స్లో వెహికల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఇలా ఉండొచ్చా?
సో అంటే వైల్ క్రియేటింగ్ ఆర్ వైల్ డిజైనింగ్ ఎనీథింగ్, సో బిట్వీన్ దీస్ టూ యూజ్ అవుతుంది అనుకుంటే ఎక్కడ చేయాలి? బ్యాంకింగ్. సో బిట్వీన్ దీస్ త్రీ యూజ్ అవుతున్నాయి అనుకుంటే ఎక్కడ చేయాలి? బిట్వీన్ దీస్ త్రీ యూజ్ అవుతుంది అనుకుంటే ఎక్కడ చేయాలి? బ్యాంకింగ్ ఆన్లైన్ ఎక్కడ చేయాలి? బ్యాంకింగ్ బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. బ్యాంకింగ్. సో బికాస్ దీస్ త్రీ ఆర్ ఈక్వల్లీ కనెక్టెడ్ ఫర్ దిస్ కదా. ఫైన్. ఇప్పుడు బిట్వీన్ దీస్ టూనే యూజ్ అవుతాయి అనుకుంటే ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్. మేబీ బిట్వీన్ దీస్ టూ యూజ్ అవుతాయి అనిపిస్తే మెయిన్ ఫ్రేమ్వర్క్. అంటే ఫర్ ఆల్ ఇంప్లిమెంటేషన్స్ కనెక్టెడ్ గా ఒక మెయిన్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, అండ్ ఇన్ బిట్వీన్ సబ్ ఇంప్లిమెంటేషన్స్ అన్ని కలిపి ఫ్రేమ్వర్క్స్ లాగా ఉంటాయి. సో ఇంత హడావిడి లేకుండా సింపుల్ గా ఇలా అన్ని 10 ఇలా చేసుకుంటానంటే చేసుకోవచ్చు, అవుట్పుట్ వస్తుంది. బట్ కాంప్లైంట్ స్కోర్ ఎఫెక్ట్ అయిపోతుంది. 40% కూడా రాదు అప్పుడు, అవునా? 40% కూడా రాదు. అగైన్ డే 1 నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది. అంత దూరం వెళ్ళనివ్వకుండా ఫస్ట్ డే 1 నుంచే పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు కంప్లీట్ గైడ్ చేస్తూనే ఉంటారు. బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ లో కావాలి అంటే ఇదే మెయిన్ ఫ్రేమ్వర్క్. సో మీరు ఎప్పుడైనా బిట్వీన్ ఇంప్లిమెంటేషన్స్ ఆలోచించాలి. సో ఇఫ్ యూ ఫీల్ లైక్ కామన్ ఫర్ దీస్ త్రీ, దానికి కనెక్టెడ్గా ఉన్న పేరెంట్. ఇఫ్ యూ ఫీల్ లైక్ కామన్ బిట్వీన్ దీస్ టూ ఆర్ మొత్తం దీనిలో కామన్ అనిపిస్తే ఈ రెండింటికి కలిపి ఒకటే ఫ్రేమ్వర్క్ ఉండదు. సో దిస్ వన్ సెపరేట్, దిస్ వన్ సెపరేట్, అండ్ ఈ రెండు కలిపి అగైన్ టాప్లో ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. సపోజ్ ఇలా ఎందుకు చేస్తామంటే ఇన్ ఫ్యూచర్ మనం రీటైల్లో కూడా దిగితే, ఎస్బీఐ వాళ్ళకి ఇంకేమైనా ఉందా? మేబీ రీటైల్ అనుకోండి. ఓకే, రీటైల్ అనుకోండి. సో అప్పుడు రీటైల్లో అంటే ఏముంటాయి? మేబీ ఆర్ క్లాతింగ్ అనుకోండి, వాట్ ఎవర్. సో రీటైల్లో క్లాత్ స్టోర్ ఒకటి ఉంది, అండ్ మేబీ గ్రాసరీ స్టోర్ సంథింగ్ ఏవో ఉన్నాయనుకోండి. ఇవన్నీ ఇంప్లిమెంటేషన్సే కదా. సో దీనికి రిలేటెడ్గా ఒక ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేసుకొని ఇది ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ కనెక్ట్ చేసుకుంటే చాలా బాగా రీయూజ్ అయ్యే థింగ్స్ ఎనీవే ఇక్కడ ఉన్నాయి. సో అవి ఇక్కడ కూడా యూజ్ అయితే చాలా. సో ఎవ్రీ టైం ఒక మెయిన్ ఫ్రేమ్వర్క్ ఉంచుకొని దాని కింద సబ్ ఫ్రేమ్వర్క్స్ మెయింటైన్ చేయాలి. సో నౌ ఐల్ ఆస్క్ యూ వన్ సినారియో, అది మీరు ఎలా చేస్తారని మీకు అర్థం అవ్వాలి. సంథింగ్ ఏదో ఎస్బీఐ అనుకోండి. సో దిస్ ఈజ్ లైక్ మెయిన్ ఎఫ్డబ్ల్యూ, ఇది బ్యాంకింగ్, ఇది ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్, లోన్స్, అకౌంట్. ఓకే, సో వెహికల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్. సో మన డిజైన్ ఇది. సో నౌ మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఆర్ మన క్లయింట్ ఏమంటున్నారంటే ఈ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది. సో వెహికల్ ఇన్సూరెన్స్ స్టోర్ ఇదే అనుకోండి. సో 2-వీలర్ వెహికల్ వాళ్ళు వస్తారు, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. 4-వీలర్ వాళ్ళు వస్తారు, హెవీ వెహికల్ వాళ్ళు వస్తారు, మేబీ 10 టైర్ లారీస్ ఇలా అందరూ వస్తున్నారు అనుకోండి. అగైన్ మన థింకింగ్ ఏంటి అంటే, ఆర్ మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే 2-వీలర్ వెహికల్ అండ్ 4-వీలర్ వెహికల్ అంటే ఎల్ఎంవి అనుకోండి. సో 2-వీలర్ వెహికల్ అండ్ కార్ ఈ మొత్తానికి ఒక సెపరేట్గా మెయింటైన్ చేద్దాము. సో 2-వీలర్ వాళ్ళు అప్లికేషన్ ఆ కౌంటర్కి వెళ్ళండి అనేది, అండ్ హెవీ వెహికల్ వాళ్ళు ఈ కౌంటర్కి రండి అనేది. అంటే 2 డిఫరెంట్ అప్లికేషన్స్. వెహికల్ ఇన్సూరెన్స్లో కూడా కొత్తగా 2 థింగ్స్ కావాలని అంటున్నారు. సో ఇన్ దట్ సినారియో మనం ఇలా ఇంకొక ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తుందా? వెహికల్ ఇన్సూరెన్స్లో 2-వీలర్, ఇప్పుడు ఇది 4-వీలర్ వేరేదేదో అనుకోండి. సో 2 ఇంప్లిమెంటేషన్స్ కొత్తగా వచ్చినట్టే కదా. ఎర్లియర్ ఒకటే ఉంది, ఇప్పుడు 2 కావాలంటున్నారు. కొత్తగా ఇలా చేస్తారా? ఎస్ ఆర్ నో? సో ఇన్ దట్ సినారియో ఇప్పుడు మీరు దీని మీద వర్క్ చేస్తున్నారు, దీన్ని డిజైన్ చేస్తున్నారు. సో వెహికల్ ఆర్ పాలసీ నెంబర్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తే ఎక్కడ క్రియేట్ చేస్తారు? పాలసీ నెంబర్ కావాలంటే ఎక్కడే చేస్తారు? ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్. సో ఎందుకంటే 4 థింగ్స్ ఈక్వల్గా యూజ్ అవుతుంది. ఓకే, సో మేబీ వెహికల్ నెంబర్ అనేది కావాలంటే ఎక్కడ చేస్తారు? వెహికల్ నెంబర్ కావాలంటే ఎక్కడ చేయాలి? ఇంప్లిమెంటేషన్. మెయిన్ ఫ్రేమ్వర్క్ అయితే బ్యాంక్ వాళ్ళకి వెహికల్తో పని ఏంటి? సో ఇన్సూరెన్స్ లోనేనా? సో వెహికల్ నెంబర్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తే వెహికల్ నెంబర్ వాళ్ళకి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏంటి సంబంధం? వెహికల్ నెంబర్ క్రియేట్ చేసేది మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఎందుకు సంబంధం? రెండు ఉన్నాయి. సో ఇదే మీకు ఇచ్చిన సినారియో అయితే ఏం చేస్తారు అంటున్నాను.
సో మెయిన్ ఫ్రేమ్వర్క్ అంటున్నారు, దట్ ఈస్ రాంగ్. అండ్ ఇక్కడ సో ఇఫ్ ఐ ఫీల్ లైక్ కామన్ బిట్వీన్ దీస్ టూ ఏం చేయాలి? సెపరేట్ ఫ్రేమ్వర్క్ అంటే క్రియేట్ వన్ మోర్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో అంటే ఇన్సూరెన్స్ ఇదైతే దాని కింద ఇంకొక ఫ్రేమ్వర్క్ వెహికల్ ఇన్సూరెన్స్ అనే ఫ్రేమ్వర్క్ చేసి ఇక్కడ 2 వీలర్, ఇక్కడ 4 వీలర్, అండ్ ఇక్కడ నుంచి మెడికల్ ఇన్సూరెన్స్, ఇక్కడ నుంచి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కామన్. అంటే ఇక్కడ ఇన్ బిట్వీన్ ఒక కొత్త ఫ్రేమ్వర్క్ యాడ్ అయింది, దానికి 2 ఇంప్లిమెంటేషన్స్ వచ్చాయి, అవునా కదా? సో అంటే మీ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉన్నా ఇన్ ఫ్యూచర్ ఫర్ వాట్ ఎవర్ ద చేంజెస్ ఇది అడాప్టబుల్గా ఉండాలి. సో టుడే మనం బ్యాంక్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఒక ఇంప్లిమెంటేషనే. ఆఫ్టర్ 20 years మన స్ట్రక్చర్ ఇలా డెవలప్ అవ్వాలి కదా. బ్యాంకింగ్లో ఉంటారు, ఇన్సూరెన్స్లో ఉంటారు, రీటైల్లో ఉంటారు. సో ఎవ్రీ టైమ్ ఇదే స్ట్రక్చర్ యూజ్ అవ్వదు కదా, అవునా? సో అంటే అవర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ అడాప్టబుల్. ఓకే, సో సారీ చెప్పండి. The thing is like when ఇప్పుడు చాలా ఫ్రేమ్వర్క్స్ ఉంటే won't it affect the performance like as you said earlier? సో యాక్చువల్గా ఫ్రేమ్వర్క్స్ ఉంటేనే కదా మీకు ఇంకా రీయూజబిలిటీ పెరిగేది. ఓకే, సో మేబీ too many frameworks like లిజన్. సో ఈ రిక్వైర్మెంట్ లో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ లైక్ ఫ్రేమ్వర్క్ 1, 2, 3, 4 ఫ్రేమ్వర్క్స్ కావాల్సి వస్తుంది, అవునా కదా? 4 ఫ్రేమ్వర్క్ కావాల్సి వస్తుంది. 4 ఫ్రేమ్వర్క్స్ అనేవి చాలా ఎక్కువ కదా, పర్ఫార్మెన్స్ అయినా డిస్టర్బ్ అవుతుందా అని అనుకుంటే ఫ్రేమ్వర్క్స్ మొత్తం తీసేస్తే ఇంప్లిమెంటేషన్ 1, 2, 3, 4, 5 మొత్తం ఇలా చేసుకోవటం బెస్ట్. అపోని ఫ్రేమ్వర్క్స్ అసలు వద్దు అనుకుని ఇలా చేస్తే ఇది ఇంకా టఫెస్ట్ పార్ట్లోకి వెళ్తుందా? సో అంటే మన ఆర్గనైజేషన్లో కాంప్లికేషన్ పెరిగింది, బిజినెస్ పెరిగితే కదా కాంప్లికేషన్ పెరిగేది. సో కాంప్లికేషన్ పెరిగింది అంటే దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసే కదా ఫిక్స్ చేయాలి. అంటే ఒక ప్రాజెక్ట్లో 20 ఫ్రేమ్వర్క్స్ ఉండేవి కూడా ఉంటాయి, 20 ఫ్రేమ్వర్క్స్ ఉండేవి కూడా ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు క్రియేట్ చేసిన ఫ్రేమ్వర్క్లో నుంచి రీయూజబుల్ అవుతుందా లేదా, అవ్వకపోతే కనుక కాంప్లైంట్ స్కోర్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే, సో ఎవ్రీ టైమ్ ఫ్రేమ్వర్క్స్ 0 నుంచి 20 వరకు ఉండే ఛాన్సెస్, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి జనరల్, డిపెండ్స్. ఓకే, సో దిస్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ. సో మన బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అయితే అన్ని ఇంప్లిమెంటేషన్స్ చేసుకోవాలంటే ఎన్ని ఫ్రేమ్వర్క్స్ కావాల్సి వస్తుంది, ఎన్ని నెంబర్ కావాలి కదా. సో మీరు ఫ్రేమ్వర్క్స్ కౌంట్ ఎక్కువ అనుకుంటే ఇంప్లిమెంటేషన్ కౌంట్ మీరు పెంచుకుంటున్నారు కాబట్టి కదా ఫ్రేమ్వర్క్ కౌంట్ వచ్చేది. సో మినిమం 1:4 రేషియోలోనే ఉంటుంది అంతే. సో 4 ఇంప్లిమెంటేషన్స్ 1 FW అయినా ఓకే. సో మీరు ఇంప్లిమెంటేషన్స్ పెంచుతున్నారు, మీ బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రేమ్ స్ట్రక్చర్ కూడా మీరు బెస్ట్గా డిజైన్ చేసుకోవాలి. ఇంప్లిమెంటేషన్స్ పెరుగుతాయి. ఇంప్లిమెంటేషన్స్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం కోసమే ఫ్రేమ్వర్క్స్ చేసుకుంటున్నాం. ఓకే, మేబీ మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్ ఒకటే ఉంది అనుకోండి, ఇన్ ఫ్యూచర్ డిఫరెంట్గా చేంజెస్ జరగాలి కదా. అంటే అవర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు అడాప్ట్ ఆల్ న్యూ చేంజెస్. సో దట్ ఈస్ ఈజీలీ పాసిబుల్ ఇన్ పెగా. సో మీరు పెగా ఇమేజ్ చూసారా ఎప్పుడైనా? పెగా లోగో చూసారా? పెగా లోగో చూసారా? ఫ్లయింగ్ హార్స్, నార్మల్ హార్స్ కాదు, ఫ్లయింగ్ హార్స్. సో హార్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫాస్టర్, అవునా? హార్స్ ఎంత స్పీడ్గా రన్ అవుతుంది, అండ్ దట్ టు ఫ్లయింగ్ హార్స్ అయితే ఇంకెంత స్పీడ్ ఉంటుంది, అవునా? సో దట్ ఈస్ ద రీజన్ పెగా పర్ఫార్మెన్స్ చాలా చాలా బెస్ట్ ఉంటుంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలనే దానికోసమే కాంప్లైంట్ స్కోర్ అనేది పర్ఫెక్షన్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళే చేయిస్తారు. ఓకే, సో మీ ప్రాజెక్ట్ ఎంత టఫ్ అయినా ఎంత కాంప్లికేటెడ్ అయినా మేక్ షూర్ అది 100% ఉంటే పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది, స్పీడ్గానే ఉంటుంది. మిల్లీ సెకండ్స్లో మహా అయితే మిల్లీ సెకండ్స్లో డిఫరెన్స్ వస్తుంది అంతే, హార్డ్లీ. బిజినెస్ పెరిగితే ఆ మాత్రం అనేది నాట్ ఎ ప్రాబ్లం కదా. ఓకే, గాట్ ఇట్ రైట్. సో పెగా లోగో చూడండి, దాని కింద ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ట్యాగ్ ఏంటి చూసారా? ట్యాగ్ ఎప్పుడైనా చూసారా? బిల్డ్ ఫర్ చేంజ్. ఓకే, సో వాట్ ఎవర్ ద చేంజెస్ కమ్స్ ఇన్ టు పిక్చర్, మేబీ ఈరోజు మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 20 years తర్వాత అప్పుడున్న లేటెస్ట్ ఫంక్షనాలిటీకి అడాప్ట్ చేయాలన్నా ఇట్ ఈస్ ఈజీలీ పాసిబుల్. ఓకే, వాట్ ఈస్ దట్ someone is asking? Chandra garu, based on exactly on which criteria compliance score is calculated? సో దట్ డిపెండ్స్. మీకు పెగాలో రూల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో మీరు ఇమేజ్ ఇంక్లూడ్ చేయాలని ఒక రూల్,
ప్రాపర్టీ రూల్స్ అని ఉంటాయి, ప్రాపర్టీ రూల్స్ అనేవి ఉంటాయి, సెక్షన్ రూల్స్ అనేవి ఉంటాయి. సో రూల్స్ మీరు టు వాట్ ఎక్స్టెంట్ యు ఆర్ యూజింగ్ అండ్ ఇన్ దట్ సినారియో వేర్ యూ హ్యావ్ టు క్రియేట్, దాన్ని బేస్ చేసుకునే పవర్ఫుల్ ఆల్గరిథం ఉంటుంది. సో పెగాలో విల్ బీ హ్యావింగ్ 10 స్టెప్ ఆల్గరిథం, అది కూడా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటుంది. 10 స్టెప్ ఆల్గరిథం ఉంటుంది. సో ఆ 10 స్టెప్ ఆల్గరిథం అంతా చెక్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ ఆపరేటర్స్ అనేవి అంటారు. సో దానికి కాంప్లియన్స్ స్కోర్ రీజన్స్ ప్రొవైడ్ చేసి కాంప్లియన్స్ స్కోర్ ప్రొవైడ్ అవుతుంది. సో ఓకే, we'll come to know slowly. Got it right? Fine. So today మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఫ్రేమ్వర్క్ మెయిన్ FW అండ్ ఇదొక ఫ్రేమ్వర్క్ ఇలా ఇంప్లిమెంటేషన్స్ అనుకోండి. ఇలా ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి అనుకోండి, ఆర్ ఇక్కడ ఇంకొక ఫ్రేమ్వర్క్ ఉంది, సో దాని కింద ఇలా ఇంప్లిమెంటేషన్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మీరు ఇక్కడ జాయిన్ అయితే ఆర్ మీరు ఈరోజు ఒక పెగా డెవలపర్గా జాయిన్ అయ్యారు సిటిఎస్లో, వర్కింగ్ ఫర్ సిటీ క్లయింట్. సో ఈ స్ట్రక్చర్ అంతా సిటీ క్లయింట్దే కదా, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎన్ని ఇంప్లిమెంటేషన్ అంతా క్లయింట్ది. మీరు సిటీ కంపెనీలోకి జాయిన్ అయ్యారు. సో సిటీ కంపెనీలోకి జాయిన్ అయిన తర్వాత మీకు ఈ యాక్సెస్ ఇస్తారు. సో అప్పుడు మీరు ఈ సో వెహికల్ టూ వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ అనుకుంటే మీరు ఇంప్లిమెంటేషన్లోకి లాగిన్ అవుతారు. రిమెంబర్ డెవలపర్స్ పెగాలు ఎవరెవరు ఉంటారు అనుకున్నాము, రోల్స్. ఒక పెగా అప్లికేషన్కి రోల్స్ ఏమేమి ఉంటాయి అనుకున్నాం, ఎస్టర్డే డిస్కస్ చేసాం. ఆథర్, యూజర్, మేనేజర్, నథింగ్ బట్ డెవలపర్. సో తర్వాత యూజర్, టెస్టర్, నథింగ్ బట్ టెస్టర్, మేనేజర్, అదే మేనేజర్ అండ్ ఇంకెవరు, అడ్మిన్. సో ఒక పెగా అప్లికేషన్ క్రియేట్ చేస్తే ఈ 4 రోల్సే ఉంటాయి. ఓకే, సో మేనేజర్ అంటే మన ప్రాజెక్ట్ మేనేజర్ అని కాదు, రియల్ మేనేజర్స్ ఉంటారు కదా, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్స్, వాళ్ళు యాక్చువల్ మేనేజర్ రోల్స్. సో అంటే దీస్ 2 థింగ్స్, వీళ్ళకి డెవ్ స్టూడియో రాదు కదా, అంటే డిజైనర్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం కదా, అలాంటివి డిజైనింగ్ స్టూడియో రాదు కదా వీళ్ళకి, అవుట్పుట్ స్క్రీన్ అని వచ్చేది. ఓకే ఫైన్. సో ఇక్కడ మీరు లాగిన్ అవుతారు డే 1, ఈ రోజే మీ కంపెనీలో జాయిన్ అయితే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారా, సంథింగ్ ఏదో క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సిందే కదా, ఆ క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అవుతారు. మేబీ నేను లాగిన్ అయితే, మన ఇద్దరం కొలీగ్స్ అనుకుంటే, ఓకే సో ఇది ఒక మేనేజర్ అనుకోండి. సో ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ఇద్దరు జాయిన్ అయ్యారు ఈరోజే కంపెనీలో. సో ఇప్పుడు ఈ పర్సన్కి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి యాక్సెస్ ఇచ్చారు, ఈ పర్సన్కి లోన్స్ అప్లికేషన్కి యాక్సెస్ ఇచ్చారు. మీ మేనేజర్ ఏం చేస్తాడు, ఈస్ క్రియేటింగ్ 2 IDs ఫర్ దిస్ 2. వీడు లాగిన్ అయితే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, వీడు లాగిన్ అయితే లోన్స్ అప్లికేషన్, అంతేనా. సో మేబీ మీరు బి అనుకుంటే ఇక్కడెక్కడో లాగిన్ అయ్యారు అనుకోండి, మీకు ఒక మాకప్ ఇచ్చేసి డిజైన్ చేయమంటారు కదా. మేబీ నేను ఇక్కడ లాగిన్ అయితే నాకు ఒక మాకప్ ఇచ్చి డిజైన్ చేయమంటారు. సో ఇన్ దట్ సినారియో ఇక్కడ యాక్చువల్గా డిజైన్ ఎలా ఉంది, ఈ ఇంప్లిమెంటేషన్కి 2 ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, అవునా. మేబీ ఈ ఇంప్లిమెంటేషన్కి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకే, మేబీ ఇంకొక పర్సన్ లాగిన్ అయితే ఆ అప్లికేషన్కి ఒక 4 ఉండొచ్చు. ఓకే, సో జస్ట్ మనం ఇంప్లిమెంటేషన్లోకి లాగిన్ అయితే, ఆ ఇంప్లిమెంటేషన్కి అసలు ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయా లేదా ఫస్ట్ క్వశ్చన్, మ్యాండేటరీ కాదు కదా, ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయా లేదని ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ ఉంటే ఎన్ని ఉన్నాయని తెలియాలి కదా. సో అసలు నాకు ఫ్రేమ్వర్క్ ఉన్నాయని తెలిస్తేనే కదా నేను టాప్లో క్రియేట్ చేస్తాను. అలాంటివి 4 ఉన్నాయని తెలిస్తే ఎక్కడో ఇంకా హై లెవెల్లో చేసుకోవాలా, అవునా, హై లెవెల్లో చేసుకోవాలా. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ మీరు లాగిన్ అయితే ఈరోజు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. సో ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే రిమెంబర్ యూ విల్ బి లాగ్డ్ ఓన్లీ ఇంటూ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెస్ ఇస్తారు. గెటింగ్ మై పాయింట్. ఓకే, సో మనం డెవలపర్స్ అయినా యూ విల్ బి గివెన్ యాక్సెస్ ఓన్లీ ఫర్ ఇంప్లిమెంటేషన్స్. అంటే మీకు ఇచ్చిన ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే మీరు ఇంప్లిమెంటేషన్కైనా లాగిన్ అయ్యేది. ఇంప్లిమెంటేషన్కి లాగిన్ అయినప్పుడు సంథింగ్ మాకప్ ఇస్తారు, అక్కడ రీయూజబుల్ అనిపించినవి మీరు ఎక్కడ క్రియేట్ చేయాలనుకున్నాం, ఫ్రేమ్వర్క్లో అనుకుంటున్నాం. అసలు ఈ ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ ఉందో లేదో తెలియదు. సపోజ్ ఉంది, మీ మేనేజర్ ఉంది అన్నారు అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు, జనరల్గా ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేయాలి. సో చాలామంది డెవలపర్స్ టుడే చేసే మిస్టేక్ ఏంటి అంటే, సార్ దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్, దిస్ లుక్స్ రీయూజబుల్,
I wanted to create it in above framework, I want access for that framework అంటారు. క్వశ్చన్ కరెక్టేనా? వ్యాలిడ్ క్వశ్చనే కదా. సో రీయూజబుల్ ఉంది, నేను ఫ్రేమ్వర్క్ 1లో చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, సో దీనికి యాక్సెస్ ఇవ్వండి నాకు అని అడిగితే మీకు డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ లేదు అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళకి. సో మీరు ఇంటర్వ్యూ ఎంత బాగా పర్ఫామ్ చేసినా ఇలాంటి చిన్న చిన్న సిల్లీ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని. సో ఈ క్వశ్చన్ అడిగితే దెన్ మీకు రియల్గా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా డైరెక్ట్గా అడిగేస్తారు. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? సో ఈచ్ అండ్ ఎవ్రీ డెవలపర్ వాళ్ళకి ఓన్లీ ఇంప్లిమెంటేషన్సే యాక్సెస్ ఉంటుంది. దిస్ ఈస్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ ఇంప్లిమెంటేషన్ మీకు రీయూజబుల్ థింగ్స్ ఎక్కడ చేయాలి? ఫ్రేమ్వర్క్. సో ఫ్రేమ్వర్క్ యాక్సెస్ ఇవ్వండి అనేది అడగాల్సిన అవసరం లేదు. సో హౌ టు లాగిన్ ఇంటూ ఇంప్లిమెంటేషన్ అండ్ హౌ టు యాక్సెస్ ఫ్రేమ్వర్క్ ఫ్రమ్ హియర్ అనేది తెలియాలి. ఓకే, అంటే మీరు ఇంప్లిమెంటేషన్కి లాగిన్ అయితే ఫ్రేమ్వర్క్ ఉందో లేదో తెలుస్తుంది, దానికి ఇంకొక ఫ్రేమ్వర్క్ ఉందో లేదో తెలుస్తుంది, దానికి ఇంకో టాప్ ఫ్రేమ్వర్క్ ఉందో లేదో తెలుస్తుంది. అంటే ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే అబోవ్ పేరెంట్స్ మొత్తం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో హౌ డూ యూ అండర్స్టాండ్ ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ ఫర్ అవర్ ఆర్గనైజేషన్ ఇంటర్వ్యూలో అడుగుతారు. గెటింగ్ మై పాయింట్? సో మీరు 3 years నుంచి వర్క్ చేస్తున్నా అన్నారు కదా, మీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో మీ ఇంప్లిమెంటేషన్కి ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయో చెప్పండి అంటే మీరు చెప్పే స్టేట్లో ఉండాలి. సో మేబీ మీరు ఇదే చెప్పారు అనుకోండి, మెయిన్ FW, బ్యాంకింగ్, ఇంప్లిమెంట్ ఇదేంటి ఇన్సూరెన్స్, 3 ఇంప్లిమెంటేషన్స్ ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తం నేర్చుకుంటున్నారు, ఒక 3 months అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. ఇంటర్వ్యూలో మీరు పెట్టే రెజ్యూమేలో 3 years పెట్టారు అనుకోండి. 3 years పెడితే ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్, సో ఒక పెన్ పేపర్ ఇచ్చేసి కెన్ యూ ప్లీజ్ డ్రా అండ్ షో యువర్ అప్లికేషన్ స్ట్రక్చర్ అని అంటారు. సో మేబీ మీరు ఇదే డ్రా చేస్తే, సో ఇది క్రెడిట్ కార్డ్ అనుకోండి, సో మీరు ఇదే డ్రా చేస్తే అప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ ఫంక్షనాలిటీ అంటే చెప్పండి అని అడుగుతారు. జస్ట్ ఎగ్జాంపుల్ ఇదంతా. సో క్రెడిట్ కార్డ్ ఫంక్షనాలిటీ ఏంటి అంటే, సో మేబీ ఈ అప్లికేషన్లో క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయాలి అంటే, సో ఫస్ట్ ఇక్కడ మేము పాన్ కార్డ్ నెంబర్ని కలెక్ట్ చేసుకుంటున్నాం యూజర్ దగ్గర నుంచి, అండ్ పాన్ కార్డ్ నెంబర్ 1, 2, 3 అని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సిబిల్ స్కోర్ సమ్ ఫిగర్ వస్తుంది. బేస్డ్ ఆన్ సిబిల్ స్కోర్ వాడు ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ డిసైడ్ అవుతున్నాము అనే ఒక పాయింట్ చెప్పారు అనుకోండి. సో ఇన్ దట్ సినారియో మీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి ఆ సిబిల్ స్కోర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏం చెప్తారు? థర్డ్ పార్టీ. సో ఎక్స్టర్నల్ డేటాబేస్ అది, అవునా? సో ఇది సిటీ బ్యాంక్ వాళ్ళ నుంచి కాదు కదా 800 సిబిల్ స్కోర్ వచ్చేది. ఇప్పుడు HDFC బ్యాంక్ వెళ్ళి సిబిల్ స్కోర్ అడిగితే వాళ్ళు చెప్తారు, అంటే వాళ్ళ ఓన్ డేటా నాకు చెప్తున్నారా? కాదు, RBI నుంచి తెచ్చుకొని మనకు షేర్ చేస్తున్నారు, అంతేనా? సో ఇన్ దట్ సినారియో దిస్ అప్లికేషన్ షుడ్ బి కనెక్టెడ్ విత్ సమ్ థర్డ్ పార్టీ సిస్టమ్, రైట్? వై డిడ్ యూ నాట్ ఇంక్లూడ్ ఇన్ దిస్ ఫిగర్ అని అంటారు, అవునా? సో అంటే మీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ డ్రా చేసి చూపించండి అంటే ఇట్ డజంట్ మీన్ లైక్ ఓన్లీ అవర్ ఇంటర్నల్. 99% చేసేదంతా ఇంటర్నల్ స్ట్రక్చర్ గీసి చూపిస్తారు. సో అప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ ఏంటి, ఇదేంటి, ఇదేంటి, సో దీనికి ఎక్స్టర్నల్గా మీకు ఎక్కడి నుంచి డేటా రావట్లేదా, మీరు ఎవరికి డేటా ప్రొవైడ్ చేయట్లేదా? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వై డిడ్ యూ నాట్ డ్రా ఇన్ దిస్ ఫిగర్ ఇలా అడుగుతూ ఉంటారు. ఓకే, సో అంటే ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలియాలి. మీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి అంటే, సో మీ ఇంప్లిమెంటేషన్ నుంచి టాప్ మోస్ట్ పేరెంట్ వరకు అంటే ఆర్గనైజేషన్ వరకు ఇన్ బిట్వీన్ ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, అండ్ ఈ అప్లికేషన్కి ఎక్కడి నుంచైనా ఇన్పుట్ వస్తుందా, ఆర్ మనమే RBI అనుకుంటే మనం ఒక 10 బ్యాంక్స్కి సర్వీస్ ఇస్తాం కదా, అవుట్పుట్ ఎంతమందికి ఇస్తాం కదా, సో అవన్నీ ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో అవన్నీ ఇంక్లూడ్ చేయాలి. కన్సిడర్ మీరు ఈ రోజే కంపెనీలో జాయిన్ అయ్యారు, CTS అనే కంపెనీలో ఈ రోజే జాయిన్ అయ్యారు, సిటీ క్లయింట్. సో ఈ మేనేజర్ ఏమంటున్నాడంటే A అనే పర్సన్కి B అనే పర్సన్కి వర్క్ ఇచ్చారు, టాస్క్ అసైన్ చేస్తున్నారు, అండ్ ఈ A అనే పర్సన్ ఇక్కడ లాగిన్ అయ్యాడు, డెవలప్మెంట్ లాగిన్ అయ్యాడు. సో ఇన్ దట్ సినారియో ఇతను ఇక్కడ ఇంప్లిమెంటేషన్లోకి లాగిన్ అయ్యి దాని అబోవ్ పేరెంట్స్ చూసుకుంటూ వెళ్ళగలుగుతాడు తప్ప దీనికి థర్డ్ పార్టీ ఎక్కడి నుంచి డేటా వస్తుంది ఇవి డిఫాల్ట్గా ఐడెంటిఫై చేయలేరు. ఓకే, మనం లాగిన్ అయితే అప్లికేషన్కి ఉన్న టాప్ అండ్ బాటమ్ తెలుస్తుంది, దీనికి బయట నుంచి వచ్చేది అవుట్ సైడ్ సోర్స్ కానీ ఆర్ మనం సర్వీస్ ప్రొవైడర్స్ అయితే ఆ డేటా కానీ అవి ఉండవు, సో ఇంటర్నల్గా ఉండవు. సో డే 1 ఎవ్రీ వన్ ఆఫ్ యూ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ మేనేజర్ని యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్
యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేషన్ ఫస్ట్ అది అడుగుతారు. క్రియేట్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ఏదో ఒక ఇంప్లిమెంటేషన్కి యాక్సెస్ ఇస్తారు. ఫ్రమ్ వేర్ అబోవ్ పేరెంట్స్ మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ మేనేజర్ ఫర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అడిగితే దెన్ వాళ్ళు మీకు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ వర్డ్ డాక్యుమెంట్ ఇస్తారు. సో దేర్ యూ కెన్ సీ కంప్లీట్లీ లైక్ ఇన్ అండ్ అవుట్. సో ఎక్స్టర్నల్ ఫౌండేషన్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ సర్వర్స్తో సహా అన్నీ వస్తాయి. సో అప్లికేషన్ స్ట్రక్చర్ మీకు ఫస్ట్ తెలియాలి. సో మీకు అది తెలియకపోతే కనుక ఇక్కడ లాగిన్ అయి చూడగలుగుతారు, బట్ ఓన్లీ ఫర్ ఇంటర్నల్. మీ ఇంటర్నల్ అప్లికేషన్ స్ట్రక్చర్ మాత్రమే చూడగలుగుతారు. ఓకే, ఫైన్. Any doubts anyone so far? Someone trying to ask anything? Clear, right? Fine. So today, okay, so as of now it is very clear like framework anedi mandatory or more or less mandatory kaadu, strongly recommended. Okay, so frameworks untene meeku some kind of best practices cheyagalutaru. In turn meeku compliance score kuda good avutundi. What is it? ఎవ్రీథింగ్. సో ఇన్ అండ్ అవుట్ మొత్తం వస్తుంది. సో అదే కదా ఇప్పుడు చూస్తున్నా కదా. సో ఇట్స్ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్స్ ఏమేమి ఉంటాయి, సో ఈచ్ ఫ్రేమ్వర్క్కి హౌ మెనీ ఇంప్లిమెంటేషన్స్ అండ్ ఈచ్ ఇంప్లిమెంటేషన్కి ఫ్రమ్ వేర్ ఆర్ వీ గెటింగ్ డేటా అండ్ ఫ్రమ్ టు హూమ్ వీఆర్ సెండింగ్. సో ఇలా ఇన్ అండ్ అవుట్ మొత్తం వస్తుంది. సో మేబీ సమ్ టైమ్స్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇదే బ్యాంక్ అప్లికేషన్ అనుకుంటే ఇక్కడ 1 2 3 ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను. 1 2 3 కాదు, మేబీ లెట్ మీ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో మేబీ ఈరోజు మీరు సిటిఎస్ కంపెనీలో జాయిన్ అయ్యారు. సో నేను అందులో హెచ్ఆర్ అనుకోండి. సో పెగా అంటే ఏంటో తెలియదు, రియల్ యూజర్ నేను అక్కడ, అవునా. సో నేను సిటిఎస్ పోర్టల్లోకి లాగిన్ అవుతాను. సో సిటిఎస్ పోర్టల్ లాగిన్ అవుతున్నా అంటే ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుంది కదా. ఎవ్రీ టైం యూజర్ లాగిన్ అవ్వాల్సింది ఎక్కడ, ఇంప్లిమెంటేషనే కదా, అవునా కదా. సో ఇక్కడ ఆన్ బోర్డ్ అండ్ ఎంప్లాయీ అని ఒక బటన్ ఉంది. ఓకే, మీరు జాయిన్ అవుతుంటే ఆన్ బోర్డ్ అండ్ ఎంప్లాయీ బటన్ క్లిక్ చేస్తాం. అది క్లిక్ చేస్తే స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 ఇవన్నీ వస్తాయి. అండ్ ఈ అప్లికేషన్ రిలేటెడ్గా ఉన్న ఒక డేటాబేస్ టేబుల్లో మీరంటే ఒక ఎంప్లాయీ లాగా అంటే ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది. మీ ఎంప్లాయీ ఐడి, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. అండ్ డే 1 మీరు సిటిఎస్లో జాయిన్ అయిన మూమెంట్ నుంచి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అప్లికబుల్ అవుతుందా. సో హెల్త్ ఇన్సూరెన్స్ మేబీ ఎల్ఐసి వాళ్ళు ఆర్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి వీళ్ళకి. ఓకే, సో అంటే మీరు ఇక్కడ రిజిస్టర్ అవుతున్నప్పుడు ఈ వాళ్ళ డేటాబేస్ అంటే ఇది సిటిఎస్ వాళ్ళ డేటా, సిటిఎస్ డేటాబేస్లో మీ రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మీ డేటా అనేది ఈ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ డేటాబేస్లో కూడా ఉంటుందా. ఎస్ ఆర్ నో. సో వాళ్ళు మీకు పాలసీ ఇస్తున్నారంటే వాళ్ళ డేటాబేస్లో మీ రికార్డ్ ఉండాల్సిందే కదా. సో అంటే ఆన్ క్లికింగ్ ఆఫ్ దిస్ సబ్మిట్ బటన్ వాట్ ఈస్ ఇట్ డూయింగ్, it is trying to interact with third party database also. Anyway, internal database అనేది just mattering కాదు. So it is interacting with third party database also. అంటే you are like an interacting with third party application and getting the data. So why did you not include this in the structure అని అడుగుతారు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే మీరు కనెక్ట్ చేసుకుంటున్న ఎక్స్టర్నల్ డేటాబేస్ అయినా ఆర్ మీరు వేరే అప్లికేషన్స్కి ఏమైనా డేటా ప్రొవైడ్ చేసినా, ఓకే, అండ్ వేరే అప్లికేషన్ నుంచి వేరే డీబీ నుంచి కాకుండా వేరే అప్లికేషన్ నుంచి డేటా వస్తుంది, వేరే డేటాబేస్ నుంచి కూడా వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్ స్ట్రక్చర్కి ఫుల్గా ఆన్సర్ ఎవరికి రాదు మీ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి. సో అలాంటప్పుడు పీడిఎఫ్ డాక్యుమెంట్ అడిగితే డైరెక్ట్గా మీకు అనలైజ్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు డిజైన్. ఓకే, ఇస్తారు. సో డే 1 కేటీ ప్రొవైడ్ చేసినప్పుడు, సో జనరల్గా కేటీ ఎలా ఉంటుంది ఎప్పుడైనా, సో అర్జెంట్గా ఉందనుకోండి టాస్క్, సో ఇనిషియల్గా దిస్ ఈజ్ యువర్ అప్లికేషన్ మీరు టాస్క్ చేయాల్సి వస్తుంది, ఇలా 1 day 2 daysలో అయిపోతే ఫైన్. సో అలా కాకుండా మిమ్మల్ని తీసుకుని 1 month వరకు మిమ్మల్ని ఊరికే ట్రైనింగ్ ఇలా కేటీ ఇద్దామని అనుకుంటే దెన్ ఇవన్నీ పిక్చర్లోకి వస్తాయి. ఓకే, సో కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ ఇది. ఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్, ఇక్కడో ఫ్రేమ్వర్క్, ఇక్కడో ఫ్రేమ్వర్క్, సో ఇక్కడ ఇంకో ఫ్రేమ్వర్క్, ఇలా టఫ్గా ఉంటే మీరు ఇక్కడెక్కడో లాగిన్ అవుతారు. సో ఈ స్ట్రక్చర్ మొత్తానికి మీకేంటి సంబంధం, సో ఆ మినిట్లో ఏంటి సంబంధం, సో జస్ట్ ఫాలో దిస్ కేటీ అన్నట్టు వదిలేస్తూ ఉంటారు. సో మీరు జస్ట్ స్ట్రక్చర్ అడిగితే మేబీ దానికి రిలేటెడ్గా ఉన్న డాక్యుమెంట్స్, వీడియో రికార్డింగ్స్ ఏవో పంపిస్తే అది ఇంకా మీ హెడేక్ మీ టైంలో చూసుకోండి అన్నట్టే ఉంటుంది. ఓకే,
Okay, fine. So day one ఏమవుతుంది, so we are supposed to get some kind of operator ID and password generated. Okay, and ఇది మీకు ప్రొవైడ్ చేసేది ఎవరంటే మీ మేనేజర్స్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మీరు సిటిఎస్లో జాయిన్ అయ్యారు. సిటిఎస్లో డే వన్ జాయిన్ అయిన తర్వాత ఓకే మీకు ఎంప్లాయీ ఐడి జనరేట్ అవుతుందా? ఈ సిటిఎస్ కంపెనీ నుంచి ఎంప్లాయీ ఐడి జనరేట్ అవుతుంది కదా. అండ్ ఇనీషియల్గా బెంచ్ మీద ఉంటారు. ఆఫ్టర్ దాట్ మేబీ ఒక 15 డేస్లో ప్రాజెక్ట్ అసైన్ అయింది, సిటీ అనే ప్రాజెక్ట్ అసైన్ అయింది. సో ఇప్పుడు మనకి పెగాలో లాగిన్ అయ్యి వర్క్ చేయాల్సిందంతా ఎవరికి? సిటీకేనా? అది కాగ్నిజెంట్ వాళ్ళది కాదు, పెగా లైసెన్స్ ఇదంతా క్లయింట్ వాళ్ళది, సిటీ క్లయింట్ వాళ్ళది. సో ఇక్కడ నేను లాగిన్ అవ్వాలి అంటే ఫస్ట్ వర్క్ ఏమైనా చేయాలంటే లాగిన్ అవ్వాలి కదా. లాగిన్ అవ్వాలంటే ఈ కంపెనీ ఐడితో కాకుండా ఈ సిటీ నుంచి అంటే క్లయింట్ నుంచి మీకు ఐడీస్ జనరేట్ అవుతాయి. సో క్లయింట్ వాళ్ళు ఐడి జనరేట్ చేస్తారు, వాళ్ళ ఓన్ ఎంప్లాయీ లాగా కాంట్రాక్ట్ ఎంప్లాయీ కింద వాళ్ళు మీకు జనరేట్ చేస్తారు. మేబీ C1234 5 ఇలా సమ్ ఐడి జనరేట్ అవుతుంది. సో ఐడి జనరేట్ అయితేనే ఫర్దర్గా ఏదైనా జరుగుతుంది. సో ఇప్పుడు మీరు మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఐ వాంటెడ్ టు స్టార్ట్ వర్క్ అంటే ఈజ్ యువర్ క్లయింట్ ఐడి జనరేటెడ్ అంటారు. ఎస్ అన్నారు అనుకోండి, బేస్డ్ ఆన్ దట్ క్లయింట్ ఐడి మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. యువర్ క్లయింట్ ఐడి విల్ బి యువర్ లాగిన్ అండ్ పాస్వర్డ్ కూడా జనరేట్ చేస్తారు. సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్న దాన్ని టెక్నికల్గా ఏమంటామంటే ఆపరేటర్ ఐడి అంటాం. వాట్ ఇస్ దట్? సో పెగాలో లాగిన్ అయ్యే ఐడి పాస్వర్డ్ ఐడిని ఏమనాలి? ఆపరేటర్ ఐడి. సో హూ ఎవర్ ఈజ్ లాగింగ్ ఇన్ టు పెగా అప్లికేషన్ వాళ్ళకి ఆపరేటర్ ఐడి ఉండాల్సిందేనా? సో ఈ పెగా అప్లికేషన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అనుకోండి పెగాది. సో దీనిలో 4 డెవలపర్స్ ఉన్నారు, ఓకే, అండ్ 4 టెస్టర్స్ ఉన్నారు, అండ్ మేబీ 2 అడ్మిన్స్ ఉన్నారు. అండ్ ఈ అప్లికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత బ్యాంక్లోకి వెళ్ళిపోయింది. బ్యాంక్లో మేబీ ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. సో అంటే ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ ఏం చేస్తున్నారు? ఈ అప్లికేషన్లో లాగిన్ అవుతున్నారు కదా. మేబీ వీళ్ళు లాగిన్ అయితే డెవలప్మెంట్, వీళ్ళు లాగిన్ అయితే టెస్టింగ్, వీళ్ళు సంథింగ్ ఎల్స్. అంటే హూ ఎవర్ ఈజ్ లాగింగ్ ఇన్ టు పెగా అప్లికేషన్ వాళ్ళని ఏమంటాం? ఆపరేటర్స్ అంటాం. ఆపరేటర్స్. ఓకే, సో డే వన్ మీ ఒక కంపెనీలో జాయిన్ అయితే యువర్ మేనేజర్ హ్యాస్ టు ఫస్ట్ క్రియేట్ ఆపరేటర్ ఐడి ఫర్ యూ. సో ఆపరేటర్ ఐడి ఏంటిది? బేస్డ్ ఆన్ యువర్ క్లయింట్ ఐడి. ఓకే, సపోజ్ ఇప్పుడు ఒక మేనేజర్ ఉన్నాడు, అతని కింద ఒక డెవలపర్ జాయిన్ అయ్యాడు, మేబీ ఒక టెస్టర్ జాయిన్ అయ్యాడు. సో ఇప్పుడు ఈ డెవలపర్కి వీళ్ళిద్దరు క్లయింట్ వర్కే కదా చేస్తుంది, టెస్టింగ్ అయినా డెవలప్మెంట్ అయినా. ఇతనికి క్లయింట్ ఐడి క్రియేట్ అవ్వాలా? A12345 అనుకోండి. ఇతనికి ఐడి క్రియేట్ అవ్వాలా? B12345 అనుకోండి. సో ఈ మేనేజర్ ఏం చేయాలి? ఇతనికి ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలి, ఇతనికి ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలి. సో వీళ్ళు లాగిన్ అయితే ఇతనికి క్రెడిట్ కార్డ్ పోర్టల్కి యాక్సెస్ ఇచ్చారు అనుకుందాం. హీ హ్యాస్ టు డిజైన్ క్రెడిట్ కార్డ్ పోర్టల్ అనుకోండి. సో హీ హ్యాస్ టు టెస్ట్ క్రెడిట్ కార్డ్ పోర్టల్ అనుకోండి. సో వీళ్ళిద్దరూ లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ కామన్గా కనిపిస్తుందా? వీళ్ళకి కామన్గా కనిపిస్తుందా? నో. సో సిన్స్ హీ హ్యాస్ గివెన్ విత్ ఆర్ హీస్ లైక్ ఎన్ డెవలపర్, ఈ ఆపరేటర్ ఐడికి ఇట్ హ్యాస్ టు బి కనెక్టెడ్ ఫర్ డెవలపర్ రోల్. డెవలపర్ రోల్ ఉంటే ఏంటి పాయింట్? సో ఆథర్ రోల్ అనిస్తే ఏంటి పాయింట్? ఇతను లాగిన్ అయిన తర్వాత సో దిస్ ఈజ్ ద లాగిన్ పేజ్. ఓకే, దిస్ ఈజ్ ద లాగిన్ పేజ్. ఈ లాగిన్ పేజ్ అందరికీ సేమే. సో ఈ పెగా అప్లికేషన్ యూజ్ చేసే వాళ్ళందరికీ సేమ్. వాళ్ళు ఆథర్స్ అవ్వచ్చు, టెస్టర్స్ అవ్వచ్చు, రియల్ యూజర్స్ అవ్వచ్చు, మేనేజర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో పేజ్ విల్ బి కామన్ ఫర్ ఎవ్రీ వన్. ఈ పేజ్ ఎలా వచ్చింది అనేది మీకు సమ్ టైమ్ అర్థమవుతుంది. సో రియల్ టైంలో ఈ పేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇఫ్ ఐ హ్యావ్ టు లాగిన్, నాకు ఐడి పాస్వర్డ్ కావాలి కదా. ఆపరేటర్ ఐడి మా మేనేజర్ క్రియేట్ చేయాలి కదా. మా మేనేజర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ ఆపరేటర్ ఐడికి రోల్ ఏమి ఇవ్వాలి అతను? సో ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తున్నప్పుడు 2 ఇంపార్టెంట్ థింగ్స్ ట్యాగ్ చేయాలి. సో ఈ ఆపరేటర్ ఐడికి రోల్ ఏమి ఇస్తాం? డెవలపర్ అనే రోల్ ఇవ్వాలి. సో డెవలపర్ ఫర్ వాట్? క్రెడిట్ కార్డ్కా, మెడికల్ ఇన్సూరెన్స్కా, ఫర్ వాట్? అప్లికేషన్ కూడా ఇవ్వాలి కదా. సో అంటే ఎవ్రీ ఆపరేటర్ ఐడి షుడ్ బి కనెక్టెడ్ విత్ రోల్ అండ్ ఇట్ షుడ్ బి కనెక్టెడ్ విత్ వన్ అప్లికేషన్, ట్రూ ఆఫ్ ఆల్సో. ఓకే, సో సిమిలర్గా ఈ ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తున్నప్పుడు సో B12345 ఇతనికి రోల్ ఏమి ఇవ్వాలి?
టెస్టర్. టెస్టర్ అంటే యూజర్. యూజర్ ఫర్ వాట్ అంటే టెస్టర్ ఫర్ వాట్ అప్లికేషన్? క్రెడిట్ కార్డ్ లోన్స్. అంటే ఎవ్రీ ఆపరేటర్ బి కనెక్టెడ్ విత్ సమ్ రోల్ యాజ్ వెల్ యాజ్ ఫర్ అప్లికేషన్. అవునా కదా? క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఇలా. సో ఇప్పుడు మన హోల్ అప్లికేషన్ ఇదే అనుకుంటే, ఇది మన లాగిన్ పేజ్ అనుకుంటే, సో ఈ అప్లికేషన్కి మేబీ ఒక 10 డెవలపర్స్ ఉంటే, సో 10 డెవలప్మెంట్ ఆపరేటర్ ఐడీస్ ఉంటాయి కదా, A1 2 3 4. సో ఇలా 10 డెవలపర్ ఆపరేటర్ ఐడీస్ ఉంటాయా? ఒక 4 టెస్టర్స్ ఉంటే సో 4 యూజర్ ఆపరేటర్ ఐడీస్ ఉంటాయా? అండ్ ఒక 2 అడ్మిన్ ఉంటే 2 అడ్మిన్ ఆపరేటర్ ఐడీస్ ఉంటాయా? ఒక 100 రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటే ఒక 100 సచ్ ఆపరేటర్ ఐడీస్ ఉంటాయి కదా. ఓకే, సో అంటే వన్ అప్లికేషన్ విల్ బి కనెక్టెడ్ విత్ మల్టిపుల్ ఆపరేటర్ ఐడీస్, అది కామన్. సో ఇంటర్వ్యూస్లో ఏమడుగుతారంటే, సో దిస్ ఆపరేటర్స్ లిస్ట్ మొత్తం సమ్వేర్ ఎక్కడో స్టోర్డ్గా ఉంటుంది. నేను ఇక్కడ సబ్మిట్ చేస్తున్నానంటే సమ్వేర్ ఏదో రిఫరెన్సింగ్ తెచ్చుకునే కదా ప్రొసీడ్ అవుతుంది. నా కేసులో డెవలప్మెంట్ స్టూడియో రావాలి, మేబీ మీరు బ్యాంక్ మేనేజర్ అయితే మీకు అవుట్పుట్ స్క్రీన్ వస్తుంది. సో ఆన్ క్లికింగ్ ఆఫ్ దిస్ ఇట్ ఈస్ డూయింగ్ సమ్ యాక్షన్. సో బేస్డ్ ఆన్ సమ్ రిఫరెన్స్ ఏంటి ఇక్కడ? ఎవ్రీ టైమ్ డేటాబేస్ టేబుల్. Okay, so there should be one database table holding all the list of operator IDs. What is the table name అని అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. What is the table name? Okay, ఇంటర్వ్యూస్ లో డైరెక్ట్ గా what is the table name అని అడుగుతారు. సో టేబుల్ నేమ్ తెలిస్తే then what is the column holding operator ID? What is the column holding application name? What is the column holding role? ఇవన్నీ అడుగుతారు. సో దీంతో పని ఏంటి అనుకోవద్దు. ఓకే, సో ఈ టేబుల్ నేమ్ చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ ఈ కాలమ్ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ఎస్క్యూఎల్ క్వైరీ రాయాల్సిన అవసరం లేదు, బట్ ఈ థింగ్స్ తెలియాలి. సో ఒక రిక్వైర్మెంట్ చెప్తాను, సో దాన్ని బట్టి దీని యూసేజ్ ఆర్ దీని ఇంపార్టెన్స్ ఏంటో అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు మన సిటీ బ్యాంక్ అనుకుంటే క్రెడిట్ కార్డ్ పోర్టల్ డిజైన్ చేయమంటున్నాం. సో ఇన్ దట్ సినారియో ఇక్కడ నాకు ఒక డ్రాప్ డౌన్ రావాలి. డ్రాప్ డౌన్లో all the list of bank clerks రావాలి. డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే all the list of bank clerks. ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే all the list of bank managers రావాలి. ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే all the list of developers రావాలి. సో ఈ బ్యాంక్ అప్లికేషన్కి డెవలపర్స్ ఎందుకు? మేబీ ఈ బ్యాంక్ అప్లికేషన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళను డెవలపర్స్ని కాంటాక్ట్ అవ్వాలి కదా. సో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఏంటి అనేది డేటా రావాలంటే అది ఎక్కడి నుంచి? ఈ టేబులే కదా. సో ఈ డ్రాప్ డౌన్లో ఐ హ్యావ్ టు గెట్ డేటా ఫ్రమ్ సో అండ్ సో టేబుల్. ఆ టేబుల్ నేమ్ ఏంటో చెప్తాను. టేబుల్ నేమ్ ఏంటంటే PR_ఆపరేటర్స్. వాట్ ఈస్ దట్? PR_ఆపరేటర్స్ అంటే ఆల్ ద ఆపరేటర్ ఐడీస్ విల్ బి స్టోర్డ్ ఇన్ వాట్ టేబుల్ అంటే ఏంటి? PR_ఆపరేటర్స్. ఇంటర్వ్యూస్లో అడుగుతారు, సో వై ఇట్ ఈస్ హ్యావింగ్ PR యాజ్ ద ప్రిఫిక్స్? సో ఇంకొన్ని టేబుల్స్కి PC ఉంటుంది, ఇంక సమ్ అదర్ టేబుల్స్కి PR4 ఇలా ఉంటాయి. సో వై దీస్ టేబుల్స్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ప్రిఫిక్సెస్? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ PR, PC ఇలా అడుగుతూ ఉంటారు. సో వాట్ ఎవర్, ఇప్పుడైతే మనకి ఈ టేబుల్ నేమ్ PR_ఆపరేటర్స్ అని అర్థమైంది. సో దిస్ డ్రాప్ డౌన్ షుడ్ గెట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ క్లర్క్సే కదా. బ్యాంక్ మొత్తంలో 100 ఎంప్లాయీస్ ఉంటే ఒక 40 క్లర్క్సే ఉంటారు, జస్ట్ ఒక రేషియో అనుకోండి. సో అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఎన్ని రికార్డ్స్ కనిపించాలి? 40 అను. అండ్ మేనేజర్స్ వచ్చి ఒక 20 అనుకుంటే ఇక్కడ ఎంతమంది వస్తారు? 20ఏ కదా. మేబీ డెవలపర్స్ ఇంకా 40 అనుకోండి, ఇక్కడ వస్తారు కదా. అంటే దిస్ డ్రాప్ డౌన్ షుడ్ ఇంటరాక్ట్ విత్ ద టేబుల్ నేమ్ తెలియాలి, అండ్ ఇట్ హ్యాస్ టు పుల్ అవుట్ ద రికార్డ్స్ హూ ఆర్ ఆఫ్ డెవలపర్స్, అంతేనా? సో అంటే ఆ కాలమ్ నేమ్ తెలియకపోతే ఏం చేస్తారు మీరు? సో యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద కాలమ్ హోల్డింగ్ ఫర్ ద రోల్. సో వేర్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు డెవలపర్స్ ఇలా ఇవ్వాల్సి వస్తుంది కదా. సో ఈ రెస్పెక్టివ్ థింగ్స్ అన్ని మీకు ఫస్ట్ తెలియాలి. ఓకే ఫైన్. సో అల్టిమేట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఎవర్ ఈజ్ లాగింగ్ ఇన్ వాళ్ళని ఏమంటాం? ఆపరేటర్స్ అంటాం. సో ఆ పర్టికులర్ ఆపరేటర్కి బేస్డ్ ఆన్ దట్ రోల్ డిఫైన్ చేస్తాం. సో హీస్ డెవలపర్, హీస్ టెస్టర్, ఇలా రోల్స్ అనేవి ఇస్తూ ఉంటాం. సో ఒకసారి ఆపరేటర్ ఐడి క్రియేట్ అయిన తర్వాత
నెక్స్ట్ వీఆర్ సపోజ్ టు గెట్ దిస్ పేజ్ యాక్సెస్డ్ అండ్ ఇక్కడ నుంచి లాగిన్ అయ్యి డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి. బిఫోర్ దట్ ఈ పేజ్ ఎలా వస్తుంది, బిఫోర్ దట్ ఈ పేజ్ ఎలా వస్తుందో తెలియాలి. సో ఈ పేజ్ అండి, దిస్ ఇస్ నథింగ్ బట్ పెగా టూల్ అనుకుంటే. సో ఈ పేజ్ రావాలంటే మన పర్సనల్ ల్యాప్టాప్లో ఒక ప్రాసెస్ ఉంటుంది, ఓకే, ఆఫీస్ ల్యాప్టాప్స్లో ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ పర్సనల్ ల్యాప్టాప్లో సమ్ కైండ్ ఆఫ్ లెంతీ ప్రాసెస్ ఏంటంటే యు ఆర్ సపోజ్ టు డౌన్లోడ్, ఓకే, ఒక ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి విచ్ విల్ బి అరౌండ్ 4.5 GB స్పేస్, అంత మెమరీ ఉంటుంది. అది మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం మనకి అట్ ద మ్యాక్స్ 1 hour పట్టొచ్చు. అండ్ దీనికి ప్రాపర్ స్పెసిఫికేషన్స్ కావాలి. సో 64 బిట్ ఓఎస్ ఉంటాం, నేను చెప్పాను కదా, 8 GB ర్యామ్ ఇలా. సో ఈ హోల్ ప్రాసెస్ మనకి అయిన తర్వాత దెన్ విల్ బి గెటింగ్ దిస్ లాగిన్ పేజ్. ఓకే, సో ఇంకొంచెం డీటెయిల్గా రేపు డిస్కస్ చేద్దాము. లాగిన్ పేజ్ వస్తుంది. సో ఈ లాగిన్ పేజ్ మాత్రం రియల్ టైంలో డిఫరెంట్ వేలో వస్తుంది. సో ఇప్పుడు మనం చేసిన ఈ హోల్ ప్రాసెస్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాట్లాడితే మీకు ఎక్స్పీరియన్స్ లేదు అనేది స్ట్రైట్ అవే. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేయాలంటే 8 GB ర్యామ్ మ్యాండేటరీ. మీకు ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్ ఇస్తారు, ల్యాప్టాప్ మేబీ 2 GB ర్యామ్ అనుకోండి. మీరు ఆ ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళి మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి what is the version we are using, please send me 8.7 software, I'll download it, please send me 8.6, I'll download it. ఆ తర్వాత నా ల్యాప్టాప్ 2 GB ర్యామే ఉంది, సో జస్ట్ అప్గ్రేడ్ చేయండి, సో SSD లేదు, ఇలాంటివి మాట్లాడితే సో సెకండ్ డే నుంచే మీ మీద రాంగ్ ఇంప్రెషన్, సో ఆ మినిట్ నుంచే రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది. మీరు ఇంటర్వ్యూ ఎంత బాగా పర్ఫామ్ చేసినా ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది. సో హీఈస్ నాట్ అప్ టు ద మార్క్. సో టు వాట్ ఎక్స్టెంట్ మనకి హెల్ప్ అవుతాడు యూస్ చేసుకుందాం, తర్వాత ఫైర్ అవుట్ చేయాల్సి వస్తే ఫస్ట్ టార్గెట్ చేద్దాం అన్న థాట్కి వెళ్తారు. ఓకే, సో అందుకని మీకు సబ్జెక్ట్ ఎంత వచ్చినా హౌ టు మేనేజ్ ఫ్యూ థింగ్స్ అనేవి తెలియాలి. సో ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఐ ఎక్స్ప్లెయిన్ యూ టుమారో హౌ టు ఇన్స్టాల్ దిస్ ఇన్ పర్సనల్ ఎడిషన్ యాజ్ వెల్ యాజ్ ఆఫీస్ ఎడిషన్స్లో ఎలా ఉంటాయి. సో దీస్ థింగ్స్ ఇవన్నీ తెలియాలి. అండ్ అప్లికేషన్ క్రియేషన్స్ ఇవన్నీ. ఓకే, కంప్లీట్ జీరో నుంచి అసలు మీకు మైండ్ మొత్తం క్లియర్ నుంచి. So we'll try to take you step by step, provided you have to follow me on regular basis. Okay, మీకు అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. మీ ప్రీవియస్ బ్యాచెస్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సో వాళ్ళని అడగండి. సో అసైన్మెంట్స్ చాలా చాలా హై లెవెల్లో. ఓకే, సో డే టు డే క్లాస్ డిస్కషన్ బేస్ చేసుకుని అసైన్మెంట్స్ కూడా వస్తాయి. మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారా మీరు? యూట్యూబ్ ఛానల్లో మన డైలీ క్లాస్లో ఒక టాపిక్ అయితే దానికి రిలేటెడ్గా మినిమం 5-10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి. సో అందులో 1 or 2 యూట్యూబ్లో పోస్ట్ చేస్తాం. మన స్టూడెంట్స్కి కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది డైలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి, డైలీ అసైన్మెంట్స్కి, అండ్ ఛాలెంజెస్ అనేవి ఎక్స్ట్రా వస్తాయి. సో మాక్ ఇంటర్వ్యూస్కి, సో ఆల్మోస్ట్ లైక్ థరో ఎక్సర్సైజెస్ జరుగుతాయి. సో స్ట్రాంగ్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్, ఫాలో విత్ మీ ఆన్ డైలీ బేసిస్. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి, నో డౌట్. Okay, so remaining things will continue tomorrow. So everyone clear, right? Any doubts, anyone?